రికార్డింగ్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందిగా. జూమ్ రికార్డింగ్. Recording in progress. ఓకే, థ్యాంక్ యూ. సిఏలో పాస్ అవడానికి, సిఏ కానీ సిఎంఏ కానీ పాస్ అవడానికి మీరు సబ్జెక్ట్ కానీ మీ డెడికేషన్ కానీ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో డిసిప్లిన్ కూడా అంతే ఇంపార్టెంట్. కొన్ని సాక్రిఫైస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సాక్రిఫైస్ అంటే మిమ్మల్ని ₹1,00,00,000 సాక్రిఫైస్ చేసేసి డొనేషన్ చేయమని ఆలోచన. జస్వంత్ ఎలాగైతే ఉంటున్నాడో మూవీస్ ఎక్కువ రోజులు కాదు, ఎగ్జామ్స్ వరకు 4 months 5 months ఉంటుంది కదా. ఇంటర్కి వెళ్తే 6 months 7 months ఉంటుంది, ఫైనల్కి వెళ్తే 9 months 10 months ఉంటుంది. ఆ పీరియడ్ వరకు మనం సాక్రిఫైస్ చేస్తే చాలు, లైఫ్ లాంగ్ చేయవసరం లేదు. లేదు ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్ అయిపోగానే వెళ్ళిపో, నువ్వు ఎంజాయ్ చేయి. నేనైతే ఎగ్జామ్స్ అయిపోయి నైటే బుక్ చేసుకుంటాం మూవీ. ఏ మూవీ ఉందో కూడా తెలియదు, అది కూడా వెళ్ళటం నా సెంటర్కి ఎక్కడికో ఏ మూవీ కనబడితే ఆ మూవీలో దొరకాయి. ఎందుకు మరి ఎంతకన్నా కష్టపడి ఏం లేకుండా ఉన్నాం కదా, అదంతా ఆగి ఉంటుంది. జస్ట్ ఆ కష్టం వెళ్ళదు, చక్కగా ఎంజాయ్ చేస్తారు, ఫాస్ట్గా పాస్ అయిపోతారు. బుక్ ఓకే, స్టార్ట్ చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్. అబ్బాయి వినపడట్లా, ఆన్లైన్ వాళ్ళు. గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒకరు చెప్పారులేమ్మా, అక్కడతో మనం సాటిస్ఫై అవ్వాలి. సరే, నిన్నేం చేసాం? లిస్ట్ రాసాం కదా, ఇంకా ఏమైనా ఉన్నాయా చెక్ చేయమని చెప్పాగా? ఇంకేం లేవా? షూరా? 1-2 సార్లు చెక్ చేశారా? ఇంకా ఉంటే చెప్పండి, రాద్దాం. లేవంటే ఎక్కడితోటే మనం కంటిన్యూ చేద్దాం. సుదర్శన్ చెక్ చేసావా? ఏం సార్ చెక్ చేసేది, మీరు రాశారుగా, మళ్ళీ కష్టం ఉంటుంది. సార్ క్లాస్ అటెండ్ ఉండమ్మా, అట్లీస్ట్ మనం చేసిన చదువుతాను, రిజల్ట్ అనేది వస్తుంది. సరే, ఇవన్నీ ఏం చేద్దాం? లిస్ట్ రాసాం, మరి మనం ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం? మన టాపిక్ ఏంటి ఇప్పుడు చెప్పుకుంటాం? జనరల్ కదా, ఇవన్నీ ఎంట్రీస్ రాద్దామా? అయిపోయిందిగా. ఎన్ని ఎంట్రీస్ రాసామంటే జనరల్ ఎంట్రీ అయిపోద్ది, లెడ్జర్ ఒకటి అవ్వదు, కానీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కూడా అయిపోతాయి. అవునా కదా? సరే, ఒక్కొక్కటి ఫాస్ట్గా రాసుకుందాం. మీరైతే ఫార్మాట్స్ డ్రా చేయండి, నేను కూడా డ్రా చేస్తాను, కానీ దాన్నే మీరు ఫాలో అవ్వాలి. జనరల్ ఏంటమ్మా ఫార్మాట్ చెప్పండి. ఫస్ట్ 2 lines, పర్టికులర్స్ కొంచెం ఎక్కువ స్పేస్ ఇద్దాం. ఇక్కడ ఏమొస్తుందమ్మా? ఎల్ఎఫ్ లెడ్జర్ ఫోలియో. దీని గురించి చెప్పాను నేను ఇప్పుడు దాకా, చెప్పలేదుగా, ఇప్పుడే చెప్పను కూడా, మీరు అడగొద్దు, అవసరం లేదు మనకి. డెబిట్ బ్రాకెట్లో రూపీస్, క్రెడిట్. డెబిట్ ఎందుకు ఉండాలమ్మా ఫస్ట్? ఎందుకు డెబిటే ఫస్ట్ రాయాలి, క్రెడిట్ రాయచ్చు కదా? ఎందుకు? ఏం చెప్తా ఫస్ట్ క్లాస్లో రూల్ అది, అవునా కదా? బేసిక్ జస్ట్ అంటే మనిషి ఏంటి కాబట్టి డౌట్ రాలేదు, కానీ మన వాళ్ళకంటే ఇంటర్మీడియట్ చేస్తున్నారు, లేదా ఇంతకుముందు దీని ఉంటారు, అందుకని మీకు డౌట్ రాదు. సైన్స్ వాళ్ళకి వస్తుంది, సరే ఎందుకు సార్ డెబిట్ రాయాలి, క్రెడిట్ రాస్తాను, అట్లాగే అనొద్దు, అలా వెళ్ళిపోండి. ఇన్ ద బుక్స్ ఆఫ్, అంతే కదా? జనరల్ ఏంటిదమ్మా? జనరల్ ఏంటిది? ఇది స్టేట్మెంటా? జనరల్ స్టేట్మెంటా, బుక్కా? ఓకే కదా, ఇది ఇన్ ద బుక్స్ ఆఫ్ అంట. ఇన్ ద బుక్స్ ఆఫ్ మన కంపెనీ ఏంటమ్మా? హిమా లిమిటెడ్. హిమా కంపెనీ పెట్టింది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, రెండిట్లో నువ్వు లిస్ట్ చేయాలి. వీళ్ళందరూ ఈ షేర్స్ కొనుక్కుంటారు, నన్ను మాత్రం అడగద్దు కొనమని. సరే,
ఫస్ట్ ప్లాంట్ కదా, ఫస్ట్ మనకి క్యాష్ కావాలి కదా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కదా. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? క్యాష్. ఇక్కడ క్యాష్ అంటే మనం డిఫాల్ట్ గా బ్యాంక్ కూడా అనుకున్నామా? ప్రస్తుతానికి బ్యాంకు క్యాష్ సేమ్ గా చూద్దాం, తర్వాత మనం మార్చుకుందాం. ఫస్ట్ ఏంటి? క్యాపిటల్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది, అవునా కదా. ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తాం? ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఏమా ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. ఎంట్రీ ఏం చెప్పండి? క్యాష్ అకౌంట్ డెబిట్ క్యాపిటల్ రాసే. డేట్ ఫస్ట్ ఫిబ్రవరి పెడదామా? 1st February 24. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. డౌట్ ఉంది ఇందులో? 5 lakhs అంతేనా? నో డౌట్ అంటే చెప్పండి మరి. లేదుగా. బీయింగ్ క్యాపిటల్ ఇంట్రొడ్యూస్డ్. నేను నేరేషన్ రాయట్లేదు, మీరు రాసేసేయండి. నేరేషన్ మీకు ఎగ్జామ్లో ఒక జనరల్ ఇంటర్ రాయమన్నారు అనుకోండి, సిఏ ఫౌండేషన్కి. నేరేషన్ రాశారో లేదో చూస్తారు. అది మీరు ఇచ్చిన ట్రాన్సాక్షన్ ఇప్పుడు బుక్ ఇస్తారు కదా, క్యాపిటల్ ఇంట్రొడ్యూస్ అని, యాజ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అది రాసినా నో ప్రాబ్లం. అందులో క్వశ్చన్ మార్క్ ఏదైనా కనబడుతుంటే అది ఆన్సర్ కింద మార్క్ చేసుకుని రాసేసారు. మీరు ఎలా రాశారు, ఎంత పాస్ ఇంగ్లీష్ వాడారు, ఏం చెక్ చేయాలి. నేరేషన్ ఉందా లేదా? మనకు అర్థం కాదా, మన ఇంగ్లీష్ అంతా స్ట్రాంగ్ కాదు, క్వశ్చన్ కాపీ పెట్టుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోద్ది. దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ మాత్రం చేయదు. నేరేషన్ ఉంటే మార్క్స్ వేస్తారు, లేకపోతే మార్క్స్ తీసేస్తారు. నెక్స్ట్ ఏంటమ్మా? క్యాష్ వచ్చింది. ఏం చేశారు క్యాష్ రాగానే? సరే, నేను బిజినెస్ అనుకున్నా. బిజినెస్ ఏం బిజినెస్ పెడుతున్నావు? మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. మరి బిఎస్సికి వెళ్ళాలి, ఎంఎస్సికి వెళ్ళి లిస్ట్ చేయాలంటే నువ్వు చెప్పినట్టు టెక్స్టైల్ బిజినెస్ టీ షాప్ పెడితే లిస్ట్ అవ్వదు. స్టాక్ మార్కెట్ లో ఒప్పుకోరు. టీ షాప్ వచ్చి లిస్ట్ చేస్తామంటే వాళ్ళు మాకు టీ రాయలయ్యా, మీరు లిస్ట్ చేయమంటారు కదా. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనుకో. మరి ప్లాంట్ పెట్టాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? రా మెటీరియల్. డైరెక్ట్ రా మెటీరియల్ ఏం కావాలి చెప్పు? చుట్టూ మీకు ఏం కనిపిస్తాను? కావాలి కదా. ఫస్ట్ ల్యాండ్ కావాలి, బిల్డింగ్ కావాలి. ఏమన్నా ఏం పర్చేజ్ చేసిన అమ్మాయి? ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఓకే, పర్చేజ్ ఎంట్రీ ఏంటి? ల్యాండ్ అండ్ బిల్డింగ్. చెప్పాలి. జస్వంత్ నువ్వు చెప్పు. ల్యాండ్ అకౌంట్ మళ్ళీ చెప్పు. ల్యాండ్ అకౌంట్ డెటార్ కి డెబిట్ కి డిఫరెన్స్ ఉంది. డెటార్స్ అంటే మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు, అది పర్సనల్ అకౌంట్, అది అకౌంట్స్ లెక్క పెడుతుంది. డెబిట్ అనేది మనం అకౌంట్ లో లెఫ్ట్ సైడ్ రాసేది. ఇది ఏమంటారు? ఫార్మెట్. డెబిట్ అనేది ఒక ఫార్మెట్, డెటార్ అనేది పర్సనల్ అకౌంట్. ఓకేనా? ఇప్పుడు చెప్పు మళ్ళీ. ల్యాండ్ అకౌంట్ మళ్ళీ అది చెప్పు. ల్యాండ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎంత? ఒక 1 lakh. అంతేగా. బిల్డింగ్ మీద ఎక్కువ ఖర్చు పెడతాం కదా, అనుకున్న 5 లక్షల్లో 1 lakh దీని మీద పెట్టేస్తాం. ఎప్పుడు మీకు జరిగింది? 2వ తారీఖు. 1st తారీఖు బిజినెస్ స్టార్ట్ చేసింది, 2వ తారీఖు ల్యాండ్ కొనేసింది. నెక్స్ట్ ల్యాండ్ వచ్చేసింది. ఏం కావాలి మరి నెక్స్ట్ మనకి? మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఏం కావాలి? అర్థం కాదు. ల్యాండ్ అండ్ బిల్డింగ్. ల్యాండ్ ఒకటే రాసేసరికి బిల్డింగ్ లేదనుకున్నా. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అంటే ల్యాండ్ కొనగానే బిల్డింగ్ రావాలి అంటే ల్యాండ్ సపరేట్ గా కొని బిల్డింగ్ సపరేట్ గా కొంటే ఎక్కడ బిజినెస్ చేస్తాం కదా. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ రెండు ఆల్రెడీ రెడీమేడ్ గా ఉన్న బిల్డింగ్ మనం పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసినప్పుడు బిల్డింగ్ ఒక వాల్యుయేషన్ ఉంటుంది, ల్యాండ్ కూడా ఒక వాల్యుయేషన్ ఉంటుంది. రెండు ఒకటిగా ఉండవు. అందుకని చెప్పి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ తీసుకున్నాం. సరే, నెక్స్ట్ ఏం చేసాం? బిల్డింగ్ వచ్చేసింది. ఏం చేద్దాం ఇప్పుడు? మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఏం కావాలి? అసెట్. ఏ అసెట్? మిషనరీ. ప్లాంట్ కావాలి. ఎవరు చెప్పు? వెహికల్స్, కంప్యూటర్స్ రాసినవన్నీ. సరే, మిషనరీ అని రాద్దాం. ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అన్నా మిషనరీ అన్నా ఆల్మోస్ట్ సేమ్. ఓకేనా? ఏమని రాద్దాం? ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ రాద్దామా, మిషనరీ రాద్దామా?
3/2/24 వన్ డేనే మనకు అన్ని ఫాస్ట్ గా ఏంటమ్మా చెప్పండి. మిషనరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అంత ఇదొక 1 lakh. ఇంతవరకు అసెట్స్ అయిపోయా, ఇంకా అసెట్స్ లోకి వెళ్దాం ఒకసారి. ఇంకేమి ఉన్నాయమ్మా? ఇవన్నీ కొంటున్నాయి అమ్మాయి, ఒకటే కాదు. మిషనరీ కొనేసింది. నెక్స్ట్ ఏంటి? స్టాక్ కావాలిగా, స్టాక్ రాద్దాం. డైరెక్షన్ రాస్తున్నారా? రాకపోయినా పర్వాలేదు, తర్వాత దాని గురించి. స్టాక్ ఎలాగమ్మా ఎంట్రీ పర్చేజ్ చేస్తే? స్టాక్ అంటే ఏంటి? గూడ్స్. ఓకే, మరి మిషనరీ కొనేటప్పుడు ఎందుకు మిషనరీ అని రాసా, ఇక్కడ ఎందుకు గూడ్స్ అని రాస్తాం? ఏంటి ఆ డిఫరెన్స్? బెనిఫిట్ వస్తుంది. గూడ్స్ మన మెయిన్ ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటి? గూడ్స్ ని సేల్ చేయడం. మిషనరీ సేల్ చేయడం మన ప్రిన్సిపల్ బిజినెస్. మన ప్రిన్సిపల్ బిజినెస్ కి సపోర్ట్ చేసేవి అసెట్స్. మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం కొనే వాటిని పర్చేజ్ చేసేటప్పుడు పర్చేజ్ చేసేద్దాం, వాటిని మనం మీరు ప్రాసెస్ చేయండి, చేయకపోండి, డైరెక్ట్ గా సేల్ చేయండి. ప్రిన్సిపల్ బిజినెస్ కి చేస్తే దాన్ని సేల్ చేస్తాం, రైట్? అది ఇప్పుడు ఏం రాయాలి ఇప్పుడు మనం? పర్చేజెస్. పర్చేజెస్ గూడ్స్ అని రాయమమ్మా, పర్చేజెస్ అనే రాస్తాం, పర్చేజ్ అకౌంట్ అనే రాస్తాం. జస్ట్ అర్థమవుతుందా? పర్చేజెస్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్ అకౌంట్ అని రాయం, పర్చేజ్ అకౌంట్ అని ఓపెన్ చేస్తాం. సేల్ చేసేటప్పుడు మళ్ళీ గూడ్స్ అని రాయం, సేల్స్ అని రాస్తాం. సో అది డిఫరెన్స్. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. ఎంతమ్మా? 1 lakh. మీ క్యాపిటల్ అంతా అయిపోతుందమ్మా. 3 lakhs అయిపోయింది. మరి వెళ్ళి ఒక 2 lakhs తీసుకొని వస్తావా? 2 lakhs తీసుకొని రావాలి, సరిపోవట్లేదు క్యాపిటల్. లైబిలిటీస్ లోకి వెళ్ళినప్పుడు తీసుకువద్దాం మళ్ళీ క్యాపిటల్. నెక్స్ట్ బిల్డింగ్ అయిపోయింది, స్టాక్ అయిపోయింది, ల్యాండ్ అయిపోయింది, ఫర్నిచర్ ఆఫీస్ ఓపెన్ చేసింది. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టగానే ఇప్పుడు నేను అన్న దగ్గరికి ప్రొడక్ట్స్ కొందామని వచ్చా, మనం తీసుకెళ్ళి ప్లాట్ పక్కనకి వచ్చే బట్టి కొనుక్కో అంటుందా? లేదంటే ఒక ఏసీ రూమ్ వేసి ఆఫీస్ పెట్టి ప్రొజెక్టర్లు పెట్టి మా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఫర్నిచర్ కొంటుంది కదా. ఫర్నిచర్ పర్చేజ్ చేస్తే ఏంటమ్మా ఎంట్రీ? ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అంత 50,000 తీసుకున్న వాళ్ళమ్మా, ఇక్కడే క్యాపిటల్ అంతా అయిపోగొట్టేసి అట్లా. ఇంకెంత ఉంది మన దగ్గర క్యాపిటల్? 50,000. 50. ఎంతే ఉన్నాయి? ఫర్నిచర్, వెహికల్స్, కంప్యూటర్. వెహికల్స్ ని కూడా మనం ఫిక్స్డ్ అసెట్స్ లో రాసుకుందామా? ఇది మిషనరీ కింద రాసేద్దాం, సేమ్ ఎంట్రీ కదా, మళ్ళీ దాన్ని మనం సపరేట్ గా రాసాం. కంప్యూటర్స్, కంప్యూటర్స్ ఎక్విప్మెంట్స్ రాయాలి కాబట్టి వద్దాం. ఇన్వెస్ట్మెంట్స్ సపరేట్ కాన్సెప్ట్ గా తీసుకున్నారు కానీ కంప్యూటర్ ఆఫీస్ ఎక్విప్మెంట్స్ వద్దాం, దాంట్లో కంప్యూటర్స్ కూడా మనం కన్సిడర్ చేసుకున్నాం. ఆఫీస్ ఎక్విప్మెంట్ అండ్ కంప్యూటర్స్. ఓకే, ఆఫీస్ ఎక్విప్మెంట్ అండ్ కంప్యూటర్ ఒక 50,000. అకౌంట్ డెబిట్ టు క్యాష్. ఓకే, ఇంకెవరిని అమ్మా? ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడ్ మార్క్స్,
షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ లాస్ట్లో చెప్తా. రెండు గుర్తుపెట్టుకో. ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటమ్మా? కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్ ఏంటి చెప్పండి. హీరో, హోండా విన్నారా? అంతకుముందు రెండు ఒకటే కంపెనీ కదా, హీరో హోండా విన్నారా? మీరు చిన్నప్పుడు హీరో హోండా అని ఉంటుంది కానీ హీరో సపరేట్, హోండా సపరేట్ అనిపించింది. ఎందుకు అలా ఉందంటే హోండా అనేది వేరే కంట్రీ కంపెనీ. మన దగ్గర టెక్నాలజీ లేదు హీరో కంపెనీ వాళ్ళ దగ్గర. సో అందుకని ఏంటంటే హీరో వాళ్ళు హోండా తోటి అగ్రిమెంట్లోకి వచ్చారు. ఏమని? హోండా వాళ్ళు ఇక్కడ కంపెనీ పెట్టరు, మన మార్కెట్ వాళ్ళకి తెలియక వాళ్ళు కూడా హీరో కంపెనీతో టైప్. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, మన దగ్గర మార్కెట్ ఉంది కదా. అందుకని హీరో వాళ్ళు ఏం చేశారంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అంతా పెడతాము, ఆ టెక్నాలజీ మాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక 10 years పాటు ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు. ఈ 10 years వాళ్ళు పెట్టుకున్న అగ్రిమెంట్ ఏంటంటే ఈ 10 years లో హోండా సపరేట్గా బిజినెస్ పెట్టకూడదు, హీరో వాళ్ళు కూడా సపరేట్ అయిపోయి మళ్ళీ వేరే బిజినెస్ పెట్టుకోకూడదు, కంబైన్ గానే జరగాలి బిజినెస్. అలా జరుగుతున్నంత కాలంలో హీరో ఏం చేసిందంటే కొంత పేటెంట్ కింద కాపీ రేటు వాళ్ళు డిఫరెంట్ చేస్తున్నారు, అవి పేమెంట్ చేస్తుంది. ఎన్ని బైక్స్ సేల్ చేస్తే ఒక బైక్కి ఒక 10,000 5,000 హోండా వాళ్ళకి డబ్బులు పంపిస్తా ఉంది. అదేనా? వాళ్ళ టెక్నాలజీని, వాళ్ళకున్న యూనిక్ స్కిల్ ఉంటుంది కదా, యూనిక్ స్కిల్ ఏం చేస్తారంటే ట్రేడ్ మార్క్ కింద రిజిస్టర్ చేస్తారు, కాపీ రైట్ కింద రిజిస్టర్ చేస్తారు. ఇప్పుడు బుక్ రాసామనుకోండి, మనం సుదర్శన్ గురించి ఆ బుక్ రాసేసాం. బుక్ రాసాం కదా అని చెప్పేసి జస్వంత్ వెళ్ళిపోయి నేను రాశాను సుదర్శన్ గురించి బుక్, జస్వంత్ దాన్ని కాపీ పేస్ట్ కొట్టి బుక్స్ అమ్ముకుంటున్నాడు అనుకో, లాస్ కదా. అలా జరగకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? నేను ఆ బుక్ని రిజిస్టర్ చేస్తా కాపీ రైట్ కింద. ఇప్పుడు జస్వంత్ వచ్చి నా దగ్గర ఆ బుక్ అమ్మాలి అని అంటే, అమ్ముకోవాలంటే నా దగ్గరకు వచ్చి రైట్ తీసుకోవాలి. ఏం రైట్? కాపీ రైట్ తీసుకోవాలి. అలాగా బుక్స్ తీసుకెళ్ళి జస్వంత్ అమ్ముకున్నందుకు జస్వంత్ ఏమో 200 అమ్ముతాడు, 100 రూపీస్ నాకు ఇస్తాడు. ఇక్కడ ఏంటి? నా స్కిల్ అమ్ముకుంటున్నా. ట్రేడ్ మార్క్స్ కానీ కాపీ రైట్స్ కానీ అంటే గుడ్ విల్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మన స్కిల్కి మనం ఇచ్చే పేమెంట్. దాన్ని అఫీషియల్గా రిజిస్టర్ చేస్తే కాపీ రైట్ అని, ట్రేడ్ మార్క్ అని అంటాం. వాటిని మనం యూజ్ చేసినందుకు పేమెంట్ చేస్తాం. ఓకేనా? ట్రేడ్ మార్క్ ఏం చేసింది హీరో వాళ్ళు 10 yearsకి ఇంత రకరకాలుగా ఉంటాయి పర్చేజ్ చేయటం అనేది. యూనిట్ వైజ్కి పేమెంట్ చేయొచ్చు, లేదంటే బల్క్గా ఉండొచ్చు. ఒక 10 years పాటు నేను ఆ టెక్నాలజీని వాడుకుంటాను, ఇదిగో ఈ 10 yearsకి నేను ఒక 20 lakhs పేమెంట్ చేస్తాను. ఈ 10 years పాటు మళ్ళీ ఇంకా ఆ రైట్ని వేరే వాళ్ళకి ఎవరికి అమ్మకూడదు లేదా. హోండా వాళ్ళు ఈ 10 yearsలో వచ్చి ఇంకా మన దగ్గర ప్లాంట్ పెట్టకూడదు, వాళ్ళు సపరేట్గా బిజినెస్ చేయకూడదు. ఎందుకు? ఈ 10 years నేను ఒక 20 lakhs పేమెంట్ చేసేసా హోండాకి, అర్థమైందా? ఇప్పుడు ఆ 20 lakhs నేనేంటి కమింగ్ 10 years కోసం కదా, ఇన్వెస్ట్మెంటే కదా, అసెట్టేగా. మన దగ్గర ఉండే ట్రేడ్ మార్క్ లేదు, నేనే ఒక R&D చేసి కొత్త టెక్నాలజీని ఫైండ్ అవుట్ చేశా. ChatGPT దగ్గర PKGPT అని చెప్పేసి నేను ఒక కొత్త న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక్కున్నాను. అవునా కదా? కనుక్కున్నాక నేను వెళ్ళి ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేశాను. రిజిస్టర్ చేస్తే ఎవరైనా నాకు యూజ్ చేసుకోవాలంటే వేరే కంపెనీకి ఇచ్చేస్తాను అనుకో, వాళ్ళు నాకు కాపీ రైట్ ఇవ్వాలి. ఇట్లాగా కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ఈజీగా అర్థం కావడానికి సింపుల్గా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అర్థమైందా? ట్రేడ్ మార్క్ అనేది అసెట్ ఎలా అవుతుందో, లేదా మనం పర్చేజ్ చేయొచ్చు ఒక 10 years పాటు, అది మనకి అసెట్. లేదు మనమే కనుక్కోవచ్చు, మన అసెట్టే కాదు, మన దగ్గరే ఉంటుంది. దాని వాల్యూ ఎంత అనేది డిపెండ్స్ అనమాట. వాల్యుయేషన్ అనేది సపరేట్గా ఉంటుంది, మనకు వాల్యూ చేస్తుంది. ఫర్ సపోజ్ మన దగ్గర టెక్నాలజీ లేదు, హేమ దగ్గర, జస్వంత్ దగ్గరకు వచ్చి టెక్నాలజీ ఒక 2 lakhs పెట్టి కొనుక్కుంది, పర్చేజ్ చేస్తాం, ఇన్వెస్ట్మెంటే కదా. దాన్ని మనకి యూజ్ చేసే రైట్ ఉన్నది కాదు. ఆ రైట్ అయితే ఒక రోజు 2 రోజుల్లో పోతుందా? నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది కదా మన దగ్గర. అందుకని చెప్పేసి దాన్ని అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. ట్రేడ్ మార్క్ పర్చేజ్ చేసింది. ట్రేడ్ మార్క్, కాపీ రైట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకో, కావాలి కదా టెక్నాలజీ. 5 to 24 ట్రేడ్ మార్క్ కాపీ రైట్ పేటెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ 50,000 పెట్టి బై చేసింది. అన్నీ వచ్చేసాయి మన దగ్గరికి, ఇంకా అన్ని మిస్ అయ్యాయి. కంప్యూటర్స్ వచ్చాయి, ట్రేడ్ మార్క్స్ వచ్చాయి, షేర్స్ వచ్చాయి, డేటాస్ మన బిజినెస్ చేస్తూ వస్తారు. సరే, అన్నీ వచ్చాయి కదా. ట్రేడ్ మార్క్ వచ్చింది, ప్లాంట్ వచ్చింది, బిల్డింగ్ ఉంది, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి కదా మరి.
మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఏమేమి అవుతాయి? ఎక్స్పెండిచర్ అవుతుంది కదా. దగ్గర ఎంత క్యాపిటల్ ఉందమ్మా? 5 lakhs నుంచి ఎంత ఖర్చు పెట్టేశావు? ఎంత మిగిలింది? 50,000 ఉంది. 50,000 ఫర్ సపోజ్ ఈ అమ్మాయి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టింది అనుకో, కాపీరైట్ ట్రేడ్ మార్క్ కూడా కొన్నా కదా, పేటెంట్ కొన్నాను కదా అని 50,000 ఒక కార్ వస్తుందా? పోనీ వచ్చింది కదా అని చేసామనుకో, దాన్ని కార్ అంటారా? ఆటోనో చిన్నపిల్లల కార్ అంటారు కదా. సో మరి డబ్బులు లేవుగా, మరి డబ్బులు కావాలి. ఏం చేద్దాం మళ్ళీ డబ్బులు కావాలంటే? ఫైనాన్స్కి వెళ్దాం. ఎవరు ఇస్తారు? నాకైతే మా వైఫ్ని అడిగామన్నా, మరి నీకు ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్దాం? బ్యాంక్. పెద్ద అమౌంట్ కావాలి. బ్యాంక్స్. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను బిజినెస్ చేస్తున్నా, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ పెడుతున్నాను అని చెప్పేసి ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఒక 1 crore ప్రొజెక్షన్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి బ్యాంక్ మేనేజర్కి ఇచ్చి నాకు లోన్ కావాలండి. అని లోన్ బ్యాంక్ మేనేజర్ చేసి, అమ్మ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత కావాలన్నా అండి, ఈ అమ్మాయి నాకు ఒక 20 lakhs కావాలి సార్. ఎందుకమ్మా అంటే వర్కింగ్ క్యాపిటల్ సార్, ఒక్క కార్ తయారు చేయాలంటే ఎంత అవుతుంది, నేను రా మెటీరియల్స్ అన్ని తెచ్చుకున్నాను కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి శాలరీస్ పేమెంట్ చేయడానికి లేవు నా దగ్గర కదా, రెంట్ పే చేయడానికి లేదు, స్టార్ట్ చేయగానే బిజినెస్ వస్తుందని రాదు కదా. దాన్ని ఏమంటాం? రెగ్యులర్ యూస్ చేసే క్యాపిటల్ ఏమంటాం? వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఓకేనా? రెగ్యులర్గా బిజినెస్ చేయడానికి వర్కింగ్ క్యాపిటల్ అంటాం. అది సపరేట్ కాన్సెప్ట్. జస్ట్ ఒక వాడి గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెంట్గా మనం చేసే ప్రిన్సిపల్ బిజినెస్కి ఒక క్యాపిటల్ కొంత అమౌంట్ అంతా పక్కన పెడతాం, దాన్ని వర్కింగ్ క్యాపిటల్ అనుకుంటాం. ఆ వర్కింగ్ క్యాపిటల్కి డబ్బులు కావాలని చెప్పేసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక 20 lakhs తెచ్చుకుంటాం. 20 lakhs సరిపోతాయా? సరిపోతాయా? సరే, 20 lakhs అని చెప్పి ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అమ్మా? బ్యాంక్. సరే, మీకు తెలిసిన బ్యాంక్ పేరు అని చెప్పి. SBI. మీ బ్యాంక్ అకౌంట్ అందులోనే ఉందా? మీ బ్యాంక్ అకౌంట్ అందులోనే ఉందా? వెరీ గుడ్. సరే, 6వ తారీఖు వెళ్ళి బ్యాంక్ అడగగానే ఈ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇంప్రెస్ అయిపోయి 6-6 days లో లోన్ అప్రూవ్ చేశారు. ఏ బ్యాంకు? SBI. లోన్ ఏంటమ్మా? ఎంట్రీ ఏంటమ్మా? నేను రాసుకున్నా, మీరు చూస్తూ ఉన్నారు. ఎంట్రీ చెప్పండి. వెరీ గుడ్. క్యాష్ మనం విత్డ్రా చేసి తెచ్చేసుకున్నాం అనుకోండి, ఎందుకంటే అందరూ క్యాష్ లో చేసాం కదా, సో విత్డ్రా చేసి క్యాష్ తెచ్చేసుకుంటున్నాం. క్యాష్ అకౌంట్ డెటార్ టు SBI లోన్ అకౌంట్. ఓకేనా? జస్ట్ SBI అని ఆపేశారు అనుకో కన్ఫ్యూజ్ అయిపోతాం. లోన్ అని పెడితేనే కదా అది లోను. SBI అని పెట్టామనుకో బ్యాంక్ నుంచి మన క్యాష్ విత్డ్రా చేసినట్టే వస్తుంది, కానీ అది లోన్ అని తెలియదు. లైబిలిటీస్ లోకి వెళ్ళదు. క్యాష్ బుక్, బ్యాంక్ బుక్ రెండు కొట్టుకుంటా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది అమౌంట్ అని చెప్పి రెండింటికి తెలియదు. కాబట్టి లోన్ కంపల్సరీగా రాసుకోవాలి, అప్పుడే అది బారోయింగ్ అవుతుంది. లైబిలిటీ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. సో క్రెడిట్ చేసాం. అంతే మనం అనుకుంది 20 lakhs. వర్కింగ్ క్యాపిటల్ కూడా మన దగ్గర ఉంది. బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు కదా. స్టార్ట్ చేసాం, ప్రొడక్షన్ జరిగింది, మంత్ అయింది, ఏమేమి పేమెంట్ చేస్తా ఉన్నాం మనం? ఎక్స్పెండిచర్. ఎక్స్పెన్సెస్ ఫస్ట్ ఏం చేస్తాం? శాలరీస్, వేజెస్. పర్చేజ్ రాసేసాం కదా, శాలరీస్, వేజెస్ ఫస్ట్ పేమెంట్ చేసేవేగా. సరే, శాలరీస్, వేజెస్. ఎంట్రీ ఏంటమ్మా? ఎక్స్పెన్సెస్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్. ఏమేమి డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయమ్మా మన పద్దు పాండవుల్లో? అసెట్స్, ఎక్స్పెన్సెస్. అది మర్చిపోకూడదు. మరి బ్లైండ్ గా డిఫాల్ట్ గా అసెట్ అని కనపడ్డా, ఎక్స్పెండిచర్ అని కనపడ్డా అది డెబిట్ అయిపోవాలి. మీకు నిద్ర లేవడినా చెప్పాలి, మిగతా ఏ పడినా సరే ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఇది అసెట్, ఎక్స్పెండిచర్. ఈ రెండో కదా క్రెడిట్ బ్యాలెన్స్, ఈ రెండోనా డెబిట్ బ్యాలెన్స్. అంతే. లాజిక్ అయినప్పుడు మళ్ళీ చెప్తాం ఆలోచించి. ఎగ్జామ్ ఏంటమ్మా ఎంత ఫాస్ట్ గా చేసామనేది ఇంపార్టెంట్. ఇది MCQ ఎంత టైం ఉంటుంది? 1 minute టైం ఉంటుంది. అక్కడ కూర్చొని లాజిక్ ఆలోచించుకుంటా కూర్చుంటే 10 minutes అవుతుంది. అవునా కదా? సో మనకి కాన్సెప్ట్ నేర్చుకోవాలి, దాన్ని ఫాస్ట్ గా నేర్చుకోవడం నేర్చుకోవాలి, ఫాస్ట్ గా సొల్యూషన్ చేయాలి.
ఏం చేసాం? మంత్ అయిపోయింది. ఫిబ్రవరిలో ఎన్ని రోజులమ్మా? ఎన్ని రోజులు ఫిబ్రవరి? రేపుందా? ఈరోజు 29th. ఈ ఇయర్ 29 మరి 24 నేను రాసింది, అందుకే 29 రాసింది. 2024 ఇక కాబట్టి 29 డేస్. ఏం చేసామమ్మా? పేమెంట్ చేసాం. శాలరీస్, వేజెస్. శాలరీస్ కి వేజెస్ కి డిఫరెన్స్ ఏంటి? శాలరీస్ వేజెస్ డే వైజ్ పేమెంట్ చేసాం. అర్థమైందా? మీకోసం డిఫరెన్సెస్ చెప్తుంది. శాలరీస్ అంటే ఒక ఫిక్స్డ్ మంత్ పేమెంట్ చేస్తాం. వేజెస్ అంటే డే వైజ్. 2 రకాల ఎంప్లాయీస్ ఉంటారు. ఒక మూవీ చేసేటప్పుడు, మూవీస్ అయితే మీకు బాగా అర్థమవుతుంది. బాహుబలి సినిమా చేశారు కదా, 1000 మంది వర్క్ చేశారు కదా మీద. ప్రభాస్ కానీ వీళ్ళకి ఏంటంటే మూవీ మొత్తానికి ఒకటే ఇస్తారు. అది రెమ్యూనరేషన్. కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ సెట్ వేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది కాంట్రాక్టర్స్ ఉంటారు. ఆ కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంత ఒక మంత్ అని చెప్పేసి కొంతమంది ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకుంటారు. ఈ సెట్ ఇన్ని మంత్స్ పడుతుంది, లేదంటే ఈ వర్క్స్ ఉంటాయి, ఈ వర్క్స్ అనేది ఒక 1 year పాటు నువ్వు నా దగ్గర వర్క్ చేయాలి, మంత్కి ఇంత ఇస్తాను అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఎవ్రీ మంత్ వాళ్ళకి పేమెంట్ చేస్తూ ఉంటారు. అది శాలరీ. వీళ్ళు కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, జూనియర్ ఆర్టిస్ట్ ని కృష్ణానగర్ వెళ్ళిపోతారు బస్ వేసుకొని. వెళ్ళి పొద్దున్నే ఉంటుంది 4కి 5కి 6కి 8 వరకు అలా ఉంటారు. ఏం చేస్తారంటే ఆ రోజు నువ్వు నేను వెళ్ళాలంటే వెళ్ళి అక్కడ నిలబడ్డావు అనుకో, ఈ రోజు నేను వస్తాను అంటే వాళ్ళు బస్సు ఎక్కమంటారు. బస్సు ఎక్కాక వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి ఉంటాను జూనియర్ ఆర్టిస్ట్ కింద. సాయంత్రం అవగానే మీ చేతిలో డబ్బులు పెడతారు 500. ఏం చేసామంటే యాక్టింగ్ చేసాం, ఎక్కడ 1000 మందిలో ఉన్నాం ఒక మనం కూడా. సో వాళ్ళకి 500 ఇస్తారు. అది వేజెస్. అదేనా? మంత్ రోజువారీ ఇచ్చే శాలరీస్ వేజెస్ అంటారు. రోజువారీ పేమెంట్ ని శాలరీస్ అంటారు. మంత్లీ చేసే వాటిని శాలరీస్. అదేనా? తిన్నారమ్మా మీరు? నేను తిన్నా, నాకు ఆకలి అవుతుంది. నేను నీరసంగా ఉండి చెప్తా ఉన్నప్పుడు మీరు కూడా నీరసంగా ఉన్నారు అనుకోండి, ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. శాలరీస్ అండ్ వేజెస్ టు క్యాష్. మన దగ్గర అంతా క్యాషే కదా ఉంది. మంత్కి ఎంత అయిందమ్మా? 25,000 అయిపోయిందా? కార్ మ్యానుఫ్యాక్చర్ చేసేసారా? 1 lakh. మేజర్ ఎక్స్పెండిచర్ అదే కదమ్మా. మేజర్ ఎక్స్పెండిచర్ ఏముంటాయి ఒక బిజినెస్ కి? రెంట్, శాలరీస్, పర్చేజెస్, రా మెటీరియల్స్. ఈ 3 మేజర్. మిగతావన్నీ కూడా అటు ఇటుగా ఉంటుంటాయి బిజినెస్ లో. శాలరీ చేసా, వేజెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా? ఓన్లీ రెంట్ 29 రెంట్. ఇంకా ఎంట్రీ చెప్పాలి. రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. ఇప్పుడు మన సుదర్శన్కి ఒక డౌట్ వచ్చింది. ఏంటమ్మా డౌట్? చెప్పాలి, ఏం డౌట్? సుదర్శన్ మీకు డౌట్ రాలేదా? అంటే నా క్లాసు వినట్లేదా? డౌట్ రాలేదా? మనం ఇక్కడ బిల్డింగ్, ల్యాండ్ బిల్డింగ్ పర్చేజ్ చేసాం కదా సార్, రెంట్ ఎవరికి పే చేస్తాం అని అడుగుతారు. అవునా కదా? ల్యాండ్ బిల్డింగ్ కొంచెం అనుకున్నాం, ఎక్కువ ప్లాంట్ అని చెప్పేసి అన్ని ఎక్స్పెన్షన్ చేసి రెంట్కి తీసుకుంది. రెంట్కి తీసుకోకుండా రెంట్ పే చేయంగా 1 month అయ్యాక చేసేది, అందుకని చేసాం. అతను డౌట్స్ ఏం పెట్టుకోవాలి. ఒక ఎక్స్పెండిచర్ రాయడానికి రెంట్ అని పెట్టాం. రెంట్ అయిపోయింది. ఇంకా ఏమేమి యూజ్ చేస్తామమ్మా? మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఫస్ట్ చెప్పాలి, ఆన్లైన్ లో చేసుకోండి. చెప్పండి. ఎలక్ట్రిసిటీ అంతేగా? ఎలక్ట్రిసిటీ ఎంట్రీ ఏంటి? ఎలక్ట్రిసిటీ అకౌంట్ డెబిట్ టు క్యాష్. ఎంత ఎలక్ట్రిసిటీ? ఇది కూడా 50,000. కంపెనీ పెద్దది కదా, ఎక్స్పాన్షన్ కూడా చేసాం, రెంట్కి తీసుకోవాలి బిల్డింగ్ దాంట్లో, అందుకని రెంట్ కూడా, పవర్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది.
ఇంకా ఉన్నాయా? మెయిన్ ఎక్స్పెండిచర్ చెప్పండి. చూడండి, పర్చేజ్ అసలు టెలిఫోన్ ఛార్జెస్, స్టేషనరీ, ఇన్సూరెన్స్ డిస్కౌంట్ అనేది బ్యాడ్జెస్, అడ్వర్టైజ్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం, ప్రొడక్షన్ అవుట్పుట్ వచ్చింది, కార్లు వచ్చాయి, కార్ అక్కడ పెట్టి వెళ్ళమ్మా అంటే వెళ్తుందా కారు? అలాగే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి టీవీలో పెట్టి అందరికి మంచి కారు అని చెప్పేసి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ దగ్గర తీసుకోవాలి. ఇవి చేయాలి కదా, మరి ఖర్చులు ఉంటాయి కదా. అడ్వర్టైజ్మెంట్ ఏంటమ్మా? అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెబిట్. ఇదేంటమ్మా అడ్వర్టైజ్మెంట్ అనేది? ఎక్స్పెండిచరా అసెట్టా? ఎక్స్పెండిచర్. ఇంకొకరు ఎవరు ఏదో చెప్పారు, అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ టు క్యాష్. మహేష్ బాబుకి ఎంత ఇద్దామా? మహేష్ బాబుకి ఎంత ఇద్దాం? మహేష్ బాబే ఇస్తాడా? సరే, 1 lakh ఇద్దాం. అంతేనమ్మా, మా కంపెనీ ఏమనుకుంటున్నాం? ఎవరు పెట్టింది? అది హేమా పెట్టింది. మహేష్ బాబు వచ్చినా ఎవరు వచ్చినా 1 lakh చేయాల్సిందే. చైనా అన్నారు అనుకో, ఇంకొకరి దగ్గర కలిసి. సరే, అడ్వర్టైజ్మెంట్ ఏంటమ్మా? అసెట్టా ఎక్స్పెండిచర్? అసెట్ అనేవాళ్ళు ఎంతమంది? ఎక్స్పెండిచర్ అనేవాళ్ళు? అసెట్. బాయ్స్ ఏమో అసెట్, గర్ల్స్ ఏమో ఎక్స్పెండిచర్. ఆన్లైన్ లో వాళ్ళు ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అని ఆన్లైన్ లో వాళ్ళు. మిగతా వాళ్ళు ఏమైనా మారుస్తారా? ఎక్స్పెండిచర్. ఇంకొక పర్సన్ ఎక్స్పెండిచర్, అసెట్, అడ్వర్టైజ్మెంట్. సరే, మెజారిటీ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నారు. ఎందుకమ్మా ఎక్స్పెండిచర్? అడ్వర్టైజ్మెంట్ కావాలి. సరే, ఇప్పుడు నేను మహేష్ బాబుని పెట్టేసి ఒక గ్రాండ్ ఓపెనింగ్ అని చెప్పేసి చేశాను. గుంటూరులో ఆయన ఇలాంటి షోరూమ్ పెట్టింది. మహేష్ బాబు వచ్చాడు, అడ్వర్టైజ్మెంట్ చేశారు. మొత్తం ఫుల్గా టీవీల్లో పాంప్లెట్స్, బ్యానర్లు అంతా పెట్టాం. మహేష్ బాబు అనేది 1,00,000 మంది వచ్చారు అక్కడికి. ఓపెనింగ్ చేశారు. మహేష్ బాబు మళ్ళీ యాడ్ కూడా చేసి టీవీల్లో మూవీ థియేటర్స్ లో పబ్లిసిటీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ బెనిఫిట్ ఎక్సెప్ట్ అంటే ఏంటి? ఫ్యూచర్ వస్తుందిగా, మోర్ దెన్ 1 year వస్తుందిగా. ఇప్పుడు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ చేశాడండి, ఒక 1 year కొంటారా? 31st March దాకా నాపేస్తారా కొనటం? ఏప్రిల్లో కొంటారా? నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కొంటారా? అంటే ఆ బెనిఫిట్ మరి 1 year లోనే ఉంటుందా? లేదు కదా. మరి అడ్వర్టైజ్మెంట్ ఎలా అవుతుంది ఎక్స్పెండిచర్ మీరు చెప్పండి. గుడ్ విల్ అనాలి. అదే గుడ్ విల్ అన్నా అసెట్ అన్నా అది మళ్ళీ టీప్ వెళ్తారా? గుడ్ విల్ అనేది సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ఎప్పుడు బుక్స్ లో రాయకూడదు. మీరు చెప్పిన లాజిక్ ఏంటంటే మహేష్ బాబు రావడంలో గుడ్ విల్ వచ్చింది మనకి, అందుకని బుక్స్ లో రాస్తా ఉంటాం. సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ఎప్పుడు బుక్స్ లో రాదు. ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు మాత్రమే గుడ్ విల్ వస్తుంది, దాన్నే బుక్స్ లో రాస్తాం. సో గుడ్ విల్ రాదు ఇక్కడ. ఎందుకు మోర్ దాన్ 1 year వస్తున్నా సరే మనం దాన్ని ఎక్స్పెండిచర్ అని మీరు చెప్తున్నారు. చెప్పండి. ఇతను చెప్పింది ఒక 4-5 years బ్యాక్ రైట్. మీరు అప్పటికి చదువుకోవడానికి మామూలు అట్లా అకౌంట్స్ అప్పుడు రైట్. ఇతను అప్పుడు యూట్యూబ్లో చూసావా? చదివావా అడ్వర్టైజ్మెంట్? మన అకౌంటింగ్ స్టాండర్డ్స్ చేంజ్ అవ్వక ముందు అడ్వర్టైజ్మెంట్ ని అసెట్ గానే రాసేవాళ్ళు. అకౌంటింగ్ స్టాండర్డ్స్ చేంజ్ చేసి అడ్వర్టైజ్మెంట్ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద రాయమని చెప్పేసి స్టాండర్డ్స్ చెప్పారు. రెవెన్యూ కాదు, ఆల్ ఎక్స్పెండిచర్ కింద రాయమని స్టాండర్డ్స్ చెప్పారు. అడ్వర్టైజ్మెంట్ ని P&L లో రాస్తాం, ట్రేడింగ్ అకౌంట్ లో రాయం. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ అనేది నార్మల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకేనా? ఎందుకు మనం క్యాపిటల్ కాదు లేదా ఇన్వెస్ట్మెంట్ కాదంటామంటే, అసెట్ కాదంటామంటే స్టాండర్డ్స్ చెప్తారు. కొన్ని ఏంటంటే స్టాండర్డ్స్ స్పెసిఫిక్ గా చెప్తారు, దీన్ని ఇలాగే కన్సిడర్ చేయండి అని. మన ICAI ఆ స్టాండర్డ్స్ ప్రిపేర్ చేస్తాం. వాటిలో దాన్ని బట్టి మనం అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ కింద రాస్తాం. అందుకని అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ అయింది. ప్రీవియస్ లో అడ్వర్టైజ్మెంట్ అనేది బ్యాలెన్స్ షీట్ లో కనబడుతుంది, కానీ దాన్ని రియలైజ్ చేస్తారు. ఎందుకు మన ICAI ఆలోచించిందంటే, ఇప్పుడు అసెట్స్ లో రాస్తారు,
అడ్వర్టైజ్మెంట్ అని ₹1,00,00,000 రాశారమ్మా. ఏమనుకుంటాం మనం? అంత ఎసెట్ ఉంది అనుకుంటాం కదా. ఎసెట్ ఉందంటే మరి దాన్ని సేల్ చేయొచ్చు, డబ్బులు రావాలి. అడ్వర్టైజ్మెంట్ సేల్ చేస్తే డబ్బులు వస్తాయా? రావు కదా. ఆ లాజిక్ తోటి ఏంటంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ రాయండి అని చెప్పేసారు. మీ ఫ్యూచర్ లో బెనిఫిట్స్ వచ్చినప్పటికీ 1 year దాటి మీకు బెనిఫిట్స్ వచ్చినప్పటికీ కూడా మీరు ఎక్స్పెండిచర్ కన్సిడర్ చేయని చెప్పారు. అందుకని అడ్వర్టైజ్మెంట్ మనం ఎక్స్పెండిచర్ కింద రాస్తాం. అర్థమైందా? ఇప్పుడు కనిపించిందా మీకు? ఇక్కడ నుంచి ఏం రాస్తాం? ఎక్స్పెండిచర్ అని రాస్తాం. ఓకే, అడ్వర్టైజ్మెంట్. నెక్స్ట్ ఇంకేంటమ్మా? ఇంకేమన్నా ఖర్చు? మేజర్ ఖర్చులు కమ్మా. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఇంకా ట్రాన్స్పోర్ట్ ప్లస్ బ్యాడ్స్, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఎక్స్పెన్సెస్, ట్రేడ్ ఎక్స్పెన్స్ అన్ని ఇంట్రెస్ట్ పెయిడ్, డిప్రిసియేషన్. ఓకే, ఏం చెప్పామమ్మా ఇప్పుడు? ట్రాన్స్పోర్ట్, క్యాష్ ఒక 20,000. ఇన్సూరెన్స్ ఎందుకు వస్తుందమ్మా ఇక్కడ? అసలు కంపెనీలో ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటారు? అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగితే వాటిని మనం రిస్క్ ని అవాయిడ్ చేయడం కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు హేమ తనకు తాను ఇన్సూరెన్స్ తీసుకుంది. అది మన బుక్స్ లోకి వచ్చిందా? అది కూడా ఇన్సూరెన్స్ కదా. ఏదైనా బిజినెస్ ఇన్సూరెన్స్ రాశారంటే అది రిలేటెడ్ టు బిజినెస్. రకరకాలు అవ్వచ్చు ఇన్సూరెన్స్. ఎంప్లాయీస్ మీద ఇన్సూరెన్స్ తీసుకుంటారు, మ్యాండేటరీ తీసుకోవాలి, మన వేరే అట్లా ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా ఇన్సూరెన్సెస్ వస్తాయి. ఇన్సూరెన్స్ ఎందుకు వచ్చింటే మన ఇన్సూరెన్స్ బిజినెస్ కాదు కదా, లేదంటే మనం ఎందుకు పెట్టాలి అని డౌట్స్ మాత్రం పెట్టుకోవాలి. అక్కడ ఇచ్చారు కాబట్టి మనం ఇంటర్ రాయాలి. ఏంటన్నా ఇన్సూరెన్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. ఓకే, 30,000. మేజర్ ఎక్స్పెండిచర్ ఉన్నాయా మీకు? రెగ్యులర్ గా వచ్చే ఎక్స్పెండిచర్ చెప్పండి. స్టేషనరీ టు క్యాష్. స్టేషనరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ 10,000. డిప్రిషియేషన్ వస్తుందా ఎక్స్పెండిచర్? ఏమన్నా ప్లాంట్ కొన్నది, ఓకే, ప్లాంట్ కొన్న రోజు ఎంత పర్ఫామ్ చేస్తుంది? ఫర్ సపోజ్ ఒక 1000 యూనిట్స్ వస్తాయి అనుకుంది, ప్రొడక్షన్ చేస్తుంది. ఈరోజు 1000 యూనిట్స్ వచ్చాయి. ప్లాంట్ 1 year తర్వాత కూడా 1000 యూనిట్లు వస్తాయా? తగ్గుతుందిగా, డిప్రిషియేట్ అవుతుంది కదా, దాని పర్ఫార్మెన్స్ తగ్గుతుందిగా. మనిషి అనుకో, ఎక్కువ పనిచేస్తే అతని పర్ఫార్మెన్స్ పెరిగింది, అవునా కదా? ఇప్పుడు ఒక చోట ఒకే వర్క్, ఇప్పుడు అకౌంట్స్ అనేది మీరు రెగ్యులర్ గా చేస్తా ఉంటే ఒక జర్నల్ ఎంటర్ రాయడానికో లెక్చర్ ప్రిపేర్ చేయడానికో మీకు ఇప్పుడు ఒక 1/2 hour పట్టింది. ఇదే సంస్థ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు 5 నిమిషాల్లో చేస్తారు. ఎందుకు? మన పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ మనం థింగ్స్ కి, ఆర్టికల్స్ లేదంటే మిషనరీ, ఇది ఏవైనా సరే మీరు యూజ్ చేస్తూ ఉంటే దాని పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అది స్క్రాప్ అయిపోతుంది అసలు యూజ్ చేయడం. ఈ రోజు మనం ఫర్ సపోజ్ ప్లాంట్ యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం, డిప్రిసియేషన్ ఇవన్నీ ఏం రాసుకోకుండా యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఒక 10 years దాని అయిపోయింది. ఆ తర్వాత ప్లాంట్ కావాలంటే మళ్ళీ డబ్బులు కావాలిగా, స్క్రాప్ అయిపోయినప్పుడు. మరి డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? రావుగా. సో అందుకని చెప్పి ఏం చేస్తారంటే బిజినెస్ వాళ్ళు డిప్రిసియేషన్ అని కొంచెం లాజిక్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ అయినప్పటికీ డిప్రిసియేషన్ అంటే ఎవరికి పేమెంట్ చేస్తాం? ఎవరికి చేయం. ప్లాంట్లో మనం తగ్గించుకుంటున్నాం, కానీ అమౌంట్ ఒకటి మనం డెబిట్ చేస్తాం కదా. ఆ డెబిట్ చేసిన అమౌంట్ ఏం చేస్తారంటే దాచి పెడతారు.
అక్యుములేట్ చేసుకుంటే వెళ్ళిపోయి ఆ డిప్రిసియేషన్ అమౌంట్ ని ప్లాంట్ స్క్రాప్ అయిపోయినప్పుడు ఇదే అమౌంట్ యూజ్ చేసి న్యూ ప్లాంట్ కొంటున్నారు. అందుకు డిప్రిసియేషన్ కాన్సెప్ట్ ని కంటిన్యూస్ గా మెయింటైన్ చేస్తారు. మీరు కూడా అంతే కదమ్మా, 1 year తర్వాత సిఎఫ్ఐ లేదంటే ఏదన్నా పర్చేజ్ చేయాలనుకుంటే రెండు మ్యారేజ్ కావాలంటే మీ ఫాదర్ డబ్బులు ఎవరు దాచి పెడతారు లేదా? అట్లాగే ఫ్యూచర్ లో ఒక ఎక్స్పెండిచర్ వస్తుందని చెప్పేసి మనం ఎస్టిమేట్ చేసుకొని ఇప్పుడున్న ప్లాంట్ డిప్రిషియేట్ చేసుకుంటూ దీని లైఫ్ ప్రకారం మనం ఒక అమౌంట్ అక్యుములేట్ చేస్తాం. దానికి ఒక డిప్రిషియేషన్ అని యూజ్ చేస్తాం. దాన్ని ఎవ్రీ ఇయర్ ఎక్స్పెండిచర్ కింద రాసుకుంటే మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తుంది. రాయకపోతే రావు. డిప్రిషియేషన్ అనేది ఎక్స్పెండిచర్. డిప్రిషియేషన్ చాలా కాన్సెప్ట్ ఉంటుంది, ఆ తర్వాత నేను మళ్ళీ చెప్తాను డిప్రిషియేషన్. ప్రస్తుతానికి ఏంటంటే డిప్రిషియేషన్ ఒక రిడ్యూసింగ్ ద అసెట్ బ్యాలెన్స్ అంతే. అదొక ఎక్స్పెండిచర్. డిప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ టు జస్ట్ చెప్పాలి. డిప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ టు పేమెంట్ చేస్తున్నావా? లేదు. ప్లాంట్ అండ్ మెషినరీ ఫస్ట్ టైం మనకి క్యాష్ రాకుండా పోయింది. ప్లాంట్ అండ్ మెషినరీ 10,000 అనుకున్నాం. 1 lakh కదా మన ప్లాంట్. ఇయర్కి దాని వాల్యూ 10% రిడ్యూస్ అయిపోయింది. ఇంకేమన్నాయేమో బ్యాడ్ డెట్స్. సేల్ చేశారు, డబ్బులు రావట్లా, అంతే కన్ఫర్మ్ కూడా అయిపోయింది ఈ డబ్బులు రావు అని. సుదర్శన్కి 1,00,000 రూపాయలు సేల్ చేస్తే ఏమాకి ఏమా నువ్వు నా ఫ్రెండ్వే కదా, క్లాస్మేట్ కదా అని చెప్పేసి డబ్బులు వెళ్ళేనమ్మా అని చెప్పేసి సుదర్శన్ వెళ్ళిపోయాడు. నువ్వు పే చేయట్లేదు. 1,00,000 రూపాయలు ఏవద్దు కన్ఫర్మ్ చేశారు, ఇంక చేయను అనేసాడు. కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అదేంటిది? లాస్, బ్యాడ్ డెట్స్. దాన్ని ఎక్స్పెండిచర్ కింద రాసుకుంటాం. కన్ఫర్మేషన్ రాలేదనుకోండి ఒక ప్రొవిజన్ పెడతాం. వస్తుందేమో డౌట్ తోటి, లాస్ వచ్చిందేమో డౌట్ తో ఒక ప్రొవిజన్ పెట్టుకుంటాం. దాన్ని ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటాం. ప్రొవిజన్ లేదు, కన్ఫర్మ్ అయిపోయింది మనకి, గ్యారెంటీగా ఇంక రావు, ఈ పర్సన్ ఇవ్వడం మనకి అనుకుంటే దాన్ని ఎక్స్పెండిచర్ లో రాసేస్తాం. అవే బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు ఎవరు వాళ్ళు? డేటాస్. అంతే కదా, డేటాస్ లోనే కదా రాసేది. 10,000. సరే, ఎక్స్పెండిచర్స్ అన్నీ అదే ఆల్మోస్ట్. ఇంకేమన్నా ఉన్నాయా? దాంట్లో చూడండి అమ్మా. పర్చేజెస్, ట్రేడ్ ఎక్స్పెన్సెస్. అమ్మా వేజెస్ ఏమో ఇక్కడ ఎక్స్పెండిచర్ లో రాసాము. లైబిలిటీస్ లో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ నథింగ్ బట్ వేజెసే కదమ్మా ఆల్మోస్ట్. చూస్తూ ఉంటారుగా, ఏంటి అవి డిఫరెన్స్ ఏంటి అవుట్ స్టాండింగ్ వేజెస్ కి కట్టాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వేజెస్ ఉంది, ఇక్కడ వేజెస్ ఉంది కదా అని చెప్పి మనం అన్ని ఎక్స్పెండిచర్ తీసుకోకూడదు. ఎవరు తెలుసా? మా వైఫ్ సుమ. మాకు సుమ కదా, తను ఏమైంది? మిస్సెస్ సుమ అయింది. ఎంత కదా, తర్వాత మళ్ళీ మమ్మీ సుమ కూడా అయిపోతుంది. మొత్తం ఒకటేనా? ఇక్కడ సుమ, ఇక్కడ సుమ, ఇక్కడ సుమ సేమా? పర్సన్ ఒకళ్ళే కానీ డిఫరెన్స్ ఉందిగా, ప్లేస్ బట్టి టైం బట్టి మారిపోతుంది కదా. సేమ్ అలాగే వేజెస్, ఇది వేజెస్, అవుట్ స్టాండింగ్ వేజెస్, ప్రీపెయిడ్
వేజెస్ అన్ని వేజెస్, కానీ నేచర్ మారిపోద్ది. వేజెస్ అంటే ఎక్స్పెండిచర్, జస్ట్ వేజెస్ ఇచ్చారంటే పేమెంట్ అయిపోయింది. ఓకే, సో ఇదేం చేయాలి, వేజెస్ని డెబిట్ చేస్తాం. అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే లైబిలిటీ. ఎందుకు లైబిలిటీ? అది జనరేట్ అయ్యింది కానీ పేమెంట్ చేయాల, అది కూడా వేజెస్. ఖర్చు పెట్టాలి, పేమెంట్ చేయాలి కానీ పేమెంట్ చేయలేదు సార్, డబ్బులు అయిపోయాయి అందుకే పేమెంట్ చేయలేదు. ఇదేంటిది? లైబిలిటీ. ఓకే, లైబిలిటీ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ప్రీపెయిడ్ వేజెస్, డబ్బులు ఎక్కువైపోయాయి, సేల్స్ బాగా జరిగి డబ్బులు బాగా వచ్చాయి, అందుకని ఏం చేసినంటే నెక్స్ట్ మంత్ ఇవ్వాల్సిన వేజెస్ ముందే ఇచ్చేసాం. అవేంటి? ప్రీపెయిడ్ వేజెస్. ప్రీపెయిడ్ ముందే పే చేసిన ఏంటి? అసెట్ కదా. ఇది అసెట్. ఏ బ్యాలెన్స్ ఉంటుంది అసెట్? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సేమ్ ఇది ఎక్స్పెండిచర్ వచ్చింది కదా, ఇన్కమ్ లో కూడా షేర్ అవ్వ. రెంట్. రెంట్ ఏంటమ్మా? ఇన్కమ్ ఎక్స్పెండిచర్? ఇన్కమ్ ఎక్స్పెండిచర్. ఎంతమంది ఇన్కమ్? ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఎందుకు కాదు? ఎక్స్పెండిచర్ మళ్ళీ అడుగుతా, ఎక్స్పెండిచర్ ఇన్కమ్? ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఎందుకు కాదు? ఏదైనా అవ్వచ్చు, రెంట్ అనేది జస్ట్ రెంట్ అని ఇస్తే అది ఇన్కమ్ అయినా అవ్వచ్చు, ఎక్స్పెండిచర్ అయినా అవ్వచ్చు. అది ఎలా తెలుస్తుంది అని అంటే, మనం చేసే బిజినెస్, మనకి బిల్డింగ్ ఉందనుకో, మనకు రెంట్ వస్తూ ఉంటే అది ఇన్కమ్ అవుతుంది, మనం పే చేస్తూ ఉంటే ఎక్స్పెండిచర్ అవుతుంది. ఏమి ఇవ్వాల సమ్ములో, మీకు ఏమి జస్ట్ రెంట్ ఇచ్చాను, బేసిక్ గా జస్ట్ రెంట్ ఇచ్చి వదిలేరు అంటే ఏమనుకుంటాం? ఏం జరుగుతున్నట్టు? పేమెంట్ వచ్చేదైతే వస్తుందని చెప్తాం కదా, పే చేయాల్సింది చెప్పవసరం లేదు, వచ్చేవాటిని ఎప్పుడు కూడా మనం వస్తాయని చెప్తాం, అవునా కదా. రెంట్ డిఫాల్ట్ గా ఇస్తే ఎక్స్పెండిచర్ అనుకున్నాం. సరే, రెంట్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఏమంటారు రాస్తాం మనం వీటిని? సేమ్ ఇలాగే అవుట్ స్టాండింగ్ రెంట్, ప్రీపెయిడ్ రెంట్. అన్ని రెంటే కదా అని ఒకటి అనుకోకూడదు, డిఫరెన్స్ ఉంటుంది, రైట్. అదే రెంట్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్కమ్ అనుకోండి అమ్మా. చెప్పండి ఇప్పుడు. ప్రీపెయిడ్ రెంట్. ఓకే, రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇక లైబిలిటీస్ కదా రాస్తుంది. రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇదారా ఏంటంటే జస్ట్ మీరు డబ్బులు ఎక్కువ ముందే కట్టేసారు రెంట్. ఓకే, నువ్వు బిజినెస్ పర్సన్, నువ్వు ముందు కడితే, ఎక్స్పెండిచర్ ముందు కడితే అసెట్ అవుతుంది, డబ్బులు ఎక్కువ. ఆ అబ్బాయి ముందు పే చేస్తే ప్రీపెయిడ్ అవుతుంది, అదొక అసెట్ అవుతుంది. వేరే వాళ్ళు మనకి పేమెంట్ చేస్తారు అడ్వాన్స్, అదేమవుతుంది? లైబిలిటీ అవుతుంది. వీటి మీద సింపుల్ గా తీసుకున్నామా, ఎక్కువ ఆలోచించినా కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? రెంట్ అక్రూడ్ ఇన్కమ్, అక్రూడ్ రెంట్ అన్నదా, అక్రూడ్ రెంట్. ఇదేంటిది? మంత్ అయిపోయింది, జస్ట్ ఇంకా పేమెంట్ చేయాల, మనకి రావాలి, అది ఇన్కమే కానీ రాలా, అప్పుడేంటి? అసెట్. ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎంట్రీస్ రాద్దాం. రెంట్ ఎక్స్పెండిచర్కి ఎంట్రీ ఏంటమ్మా? రెంట్ పెయిడ్. రాసాం ఆల్రెడీ, రాసాం. రెంట్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ రెంట్, దానికి ఎంట్రీ ఏంటి? అవుట్ స్టాండింగ్ రెంట్ ఏంటి? అంతేనా?
మనకేం తెలుసు ఫస్ట్ రెంట్ అని ఏమైంది, అవుట్ స్టాండింగ్ అయింది. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి, లైబిలిటీ. లైబిలిటీ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం దాన్ని, ఫస్ట్ క్రెడిట్ చేద్దాం టు అవుట్ స్టాండింగ్ రెంట్ అకౌంట్. మరి డెబిట్ ఏం చేయాలి, మన క్యాష్ వస్తుందా, రావట్లా, కానీ రెంట్ అనేది జనరేట్ అవుతుంది కదా, అవునా కదా. పేమెంట్ చేయాల్సిన లైబిలిటీ అనేది జనరేట్ అవ్వడం వల్ల రెంట్ పేమెంట్ చేయాల్సిన చేయలేదు, కాబట్టి రెంట్ అకౌంట్కి ఎఫెక్ట్ ఇవ్వాలి. అర్థమైనా, ఏదైనా ఎక్స్పెండిచర్ చేయాల్సింది చేయకపోవడం వల్ల వస్తే ఆ ఎఫెక్ట్ రెంట్లోనే, ఆ ఎక్స్పెండిచర్లోనే ఇవ్వాలి. సేమ్ ఇన్కమ్ కూడా అంతే, రావాల్సింది రాకుండా లేదంటే ముందే వచ్చిన ఆ ఎఫెక్ట్ అనేది ఆ పర్టికులర్ ఇన్కమ్కే ఇవ్వాలి. ఓకే. ప్రీపెయిడ్, ప్రీపెయిడ్ ఎంట్రీ ఏంటి, మనం ముందే పేమెంట్ చేసామంటే ఏంటమ్మా అది ఎసెట్ కదా. ఎసెట్ ఏ బ్యాలెన్స్, ప్రీపెయిడ్ రెంట్ టు రెంట్ అకౌంట్. ఎఫెక్ట్ ఇక్కడ ఎందుకు ఇచ్చాం, రెంట్ అకౌంట్కి ఇస్తాం. క్యాష్ రాయొచ్చు అంటే రాయొచ్చు, దాన్ని అడ్జస్ట్మెంట్ డిఫరెన్స్ ఉంటుంది, పేమెంట్ చేసినప్పుడు తర్వాత మాట్లాడతాం. ప్రస్తుతానికి దేనికి ఎఫెక్ట్ ఇద్దాం అనుకున్నాం మనం, పర్టికులర్ ఎక్స్పెండిచర్ లేదా ఇన్కమ్తో ఇస్తాం. ఇన్కమ్ కూడా ఇంతేగా, ఆపోజిట్ లో రాసుకుంటాం. ఇక్కడ దాకా అర్థమైందా, ఆల్మోస్ట్ దాదాపు కవర్ చేశాను. డ్రాయింగ్స్, డ్రాయింగ్స్ అక్కడ చెప్పుకొని కోడ్ చేద్దాం ఎంట్రీస్. డ్రాయింగ్స్ ఏంటమ్మా అసలు బేసిక్ గా బిజినెస్ నుంచి తీసుకుంటారు, నథింగ్ బట్ క్యాపిటల్ నుంచి రెడ్యూస్, నెగిటివ్ క్యాపిటల్ కదా. సో నెగిటివ్ క్యాపిటల్ అంటే అది ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. డెబిట్ బ్యాలెన్స్ కదా. డ్రాయింగ్స్ ఏంటో చెప్పండి. 2 lakhs హిమ తన బిజినెస్ నుంచి పర్సనల్ యూసేజ్ కి విత్డ్రా చేసుకుంది. ఏంటి దాని ఎంట్రీ, డ్రాయింగ్స్ ఏమన్నా మనం నెగిటివ్ క్యాపిటల్, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది కదా. సో డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు ఏం పోతుంది బిజినెస్ నుంచి బయటికి, క్యాష్ 2 lakhs అంతే మనం రాసుకున్నాము. మనం చేసి ప్రిపేర్ చెప్పారు కాబట్టి మీకు రాస్తాం. మాక్సిమం కవర్ అయిన ఎంట్రీస్ అన్ని కూడా క్లారిటీ వచ్చాయా, అవుట్ స్టాండింగ్ క్లారిటీ వచ్చిందా, జస్ట్ వన్. మీరు ఆల్రెడీ విన్నారు కాబట్టి వీళ్ళు క్లారిటీ ఉంటుంది. మీకు వచ్చిందా అవుట్ స్టాండింగ్ ఎందుకు వచ్చింది అట్లాగా. ఇప్పుడు చెప్పండి, ఏదైనా ఎక్స్పెండిచర్ ముందే పేమెంట్ చేసాం, ఏంటది, ఎసెట్ ఏమంటాం, ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. పేమెంట్ చేయలా, మంత్ అయిపోయింది, రెంట్ పేమెంట్ చేయాలి కానీ పేమెంట్ చేయలా, అవుట్ స్టాండింగ్ రెంట్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ పాయింట్ వచ్చేసరికి మనకి అమౌంట్ రావాలి, మంత్ అయిపోయింది, జనరేట్ అయిపోయింది, 30 days యూజ్ చేసే కదా బిల్డింగ్, రెంట్ రావాలి కదా, మరి కట్టాలిగా, కట్టలేదు. అప్పుడు ఏమంటాం దాన్ని, అక్రూడ్ ఇన్కమ్. ఇన్కమ్ దగ్గరకు వచ్చేసరికి అక్రూడ్ వాడుకోవాలి, అక్రూడ్ రెంట్ ఏంటది, అసెట్. నెక్స్ట్ ఏంటమ్మా, ముందుగానే వచ్చింది, ఇన్కమ్ అనేది ఏంటి, ముందుగానే వచ్చింది. నెక్స్ట్ మంత్ రెంట్ కూడా నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ముందే పేమెంట్ చేస్తున్నాను అని చెప్పేసి జస్ట్ వచ్చి ఒక 2 lakhs ముందే పేమెంట్ చేశారు. దాన్ని ఏం చేయాలి, ముందు వచ్చింది కదా చెప్పి ఎక్స్పెండిచర్ రాస్తామా, రాయకూడదు, ఫ్యూచర్ లో యూజ్ చేస్తాం కదా దాన్ని. అందుకని అసెట్ కింద రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని చెప్పి రాసుకోవాలి. ఏంటది, లైబిలిటీ. రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, మనం పేమెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. మళ్ళీ ఒకవేళ నేను లేదు, నువ్వు వచ్చి 3 months రెంట్ ముందే పేమెంట్ చేసావు, నువ్వు 2 months వెళ్ళిపోతానని చెప్పావు, కొన్ని నీకు రిటర్న్ ఇవ్వాలిగా, అదే లైబిలిటీగా, అవునా కదా. అట్లాగా అది లైబిలిటీ. క్లారిటీ వచ్చింది అవి, ఇంతవరకు డౌట్స్ ఉన్నాయా, ఏదైనా జనరల్ ఎంట్రీ నేను చెప్పిన వరకు చెప్పని వదిలేసాను అమ్మా. ఓకే, సింపుల్గా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని వెళ్ళిపోతున్నాం. రేపు అసలు సమ్ తీసుకొని చేద్దాం. మాక్సిమం మీరు వెళ్తే ఇంతవరకే ఉంటాయి, కొన్ని ప్రొవిజన్స్ అవన్నీ నేను టచ్ చేయలేదు, అవి టచ్ చేస్తే ఇప్పటికే మీకు కన్ఫ్యూజన్ వచ్చి ఉంటుంది, ఈజీ అయింది, కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. ప్రొవిజన్స్ టచ్ చేస్తానంటే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు ఇప్పుడు.
సింపుల్ జనరల్ ఎంట్రీస్ మీకు క్లారిటీ ఉండాలి. వచ్చిందా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? లేవుగా. సరే, అసలు సేల్స్ రాయలేదా? అయ్యో, ఇన్కమ్ రాయకుండా ఎక్స్పెండిచర్ మొత్తం పెట్టుకుంటూ వెళ్తామమ్మా. చెప్పలేదు ఎవరు? ఇన్కమ్ సైడ్ మర్చిపోయాం మనం. 20 lakhs లోన్ వచ్చేసరికి మీకు ఇంకా ఏం అర్థం అవ్వట్లా. 20 లక్షలు ఉన్నాయి కదా అని చెప్పి ఖర్చు పెట్టుకుంటే వెళ్ళిపోతారు. బ్యాంక్ వాళ్ళు రేపు వచ్చి సీజ్ చేసేస్తారు మీ బిజినెస్. అమ్మా, నువ్వు సేల్స్ చేయకుండా డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నావు అమ్మా అంటారు. అంటారా లేదా? సరే, సేల్స్ ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ సేల్స్ అకౌంట్. ఎంతమ్మా చెప్పు. 1 month ఎంత సేల్ చేస్తావు నువ్వు? ఎంత చేసే చెప్పు సేల్స్? 50 lakhs. నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి మాత్రం. 50 lakhs సేల్ చేసిన అమ్మాయి రేపటి నుంచి రాదైతే కాలేజ్కి. క్యాష్ అకౌంట్ డెబిట్ సేల్స్. అదే మా సార్ అని చెప్పేసి నేను వెళ్ళా కారు కొనుక్కున్నాను అమ్మాయి దగ్గరికి. సార్ మీరే కదా సార్, తర్వాత ఇద్దరు లేదు సార్ అని చెప్పాను. అప్పుడు ఏంటి? సార్ అకౌంట్ డెబిట్ సేల్స్, అంతే. సేల్స్ అకౌంట్ ఎంతమ్మా? 15 లక్షలు. ఇప్పుడు ఫర్నిచర్ ఉంది కదా, అది స్క్రాప్ అయింది. ఓకే, మరి సేల్ చేసాం దాన్ని ఏం చేస్తాం మరి? ఎంట్రీ ఎలా వేస్తాం? రివర్స్ ఎంట్రీ. రిచ్ ఎంట్రీ చెప్పండి. క్యాష్ వచ్చేసి క్యాష్ అకౌంట్ డెబిట్ ఫర్నిచర్ అకౌంట్. ఎందుకు ఇక్కడ ఫర్నిచర్ అని రాసావమ్మా? సేల్స్ రాయొచ్చు, ఇది కూడా చేయలే కదా. సేల్స్ అనేది గూడ్స్, ప్రిన్సిపల్ బిజినెస్. ఫర్నిచర్ అమ్మంటే మన ప్రిన్సిపల్ బిజినెస్ కాదు. ఆ డిఫరెన్స్ అనేది మనకు బ్రెయిన్ లో ఉండాలి. ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 1 lakh కొన్నాం కదా, ఇప్పుడు 10,000 కి విరిగిపోయింది ఫర్నిచర్, అందుకని 10,000 కొనేస్తాం. ఓకేనా? సేల్ అని చెప్పిన ప్రతిదీ సేల్ అవ్వదు. అది ప్రిన్సిపల్ బిజినెస్ కాదో చూసుకోవాలి మనం. బేసిక్స్, చిన్న చిన్న బేసిక్స్ మిస్టేక్స్ చేస్తాం, అది చేయకుండా చూసుకోవాలి. ఇంకా ఉన్నాయా ఎంట్రీస్? సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్. వెరీ గుడ్. సరే, 50 lakhs సేల్ చేసింది కదా, 50 lakhs ఒక 10 lakhs రిటర్న్స్ వచ్చాయి. సరిగ్గా క్వాలిటీ లేవమ్మా, మళ్ళీ మీరు మార్చుకుంటారని చెప్పేసి 10 lakhs రిటర్న్స్ వచ్చాయి. అప్పుడు ఎంట్రీ ఏంటి? సేల్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది. సేల్స్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. సేల్స్ రిటర్న్స్ డెబిట్ బ్యాలెన్స్. అట్లా దాకా ఎందుకమ్మా మన సేల్స్ మనం తగ్గించకూడదు? సేల్స్ 50 lakhs సేల్స్, 10 lakhs రిఫండ్ వచ్చాయి. అకౌంట్ లోకి వెళ్ళిపోయి ఆ ఎంట్రీ దగ్గరికి వెళ్ళి కొట్టేసి 40 lakhs అని రాసుకున్నా. అలా రాయొచ్చా? రాయకూడదు. ఎందుకు? ఇది అకౌంట్స్ మ్యాథ్స్ కదా. మరి డైరెక్ట్ గా సేల్స్ తగ్గించవచ్చు కదా సార్ అని చెప్పేసి మీరు అడగచ్చు. ఎందుకు తగ్గించడం అంటే యాక్చువల్ సేల్స్ అంటే తెలుసుకోవాలి. రిటర్న్స్ ఎందుకు వచ్చాయి? దానికి డిఫెక్ట్ ఉండటం వల్ల వచ్చాయి. అంటే మన వర్క్ లో ప్రాబ్లం ఉండటం వల్ల ఈ రిటర్న్స్ వచ్చాయి. అదే ప్రాబ్లం లేకపోతే అది న్యాచురల్ సేలే కదా. ఫైనాన్స్ స్టేట్మెంట్స్ వెళ్ళినప్పుడు ఆ సేల్స్ ఇవి కూడా మన సేల్స్ కింద కన్సిడర్ చేయాలి. మన ఎఫిషియన్సీ వల్ల వచ్చిన సేల్ అది, మన పర్ఫార్మెన్స్ వల్ల. కానీ సమ్ రీజన్స్ వల్ల రిటర్న్ వచ్చాయి. బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు సేల్స్ అనగానే ఈ 10 lakhs కూడా కలిపే కనిపిస్తాయి. ఫైనల్ సేల్స్ చెక్ చేసినప్పుడు దానికి సంబంధించిన వర్కింగ్ అవుట్ చూసినప్పుడు అర్థమవుతుంది, ఓకే సమ్ రిటర్న్స్ వచ్చాయని. ఎంత సేల్ జరిగింది, ఎంత రిటర్న్స్ వచ్చాయని సపరేట్ గా తెలియాలి కాబట్టి సపరేట్ గా మెయింటైన్ చేస్తాం. సో సపోజ్ రిటర్న్స్ ఎక్కువైపోతా ఉన్నాయనుకో, మనం నిలబడతాం మార్కెట్ లో, నిలబడలే కదా. 1 year అయిపోయాక ఎంత సేల్ జరిగింది నీకు తెలియటం ఎంత ఇంపార్టెంటో, ఎంత రిటర్న్స్ వచ్చాయో తెలియటం కూడా అంతే ఇంపార్టెంట్. వెళ్ళిందల్లా వెనక్కి వస్తా ఉంటుంటే ఏమవుతుంది? లేదు కదా. ఏం చేస్తావు? సేల్స్ తగ్గించుకుంటూ వెళ్ళిపోతాం. ఓవరాల్ ఎంత వచ్చింది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ రిటర్న్స్ వచ్చాయో మనకు తెలియదు.
డెసిషన్ మేకింగ్ దగ్గర ఇబ్బంది పడతాం. అందుకని చెప్పేసి సపరేట్గా మెయింటైన్ చేస్తారు. ఎంట్రీ ఏంటి? సేల్స్ రిటర్న్స్ అకౌంట్ టు టూ దగ్గర చెప్పా. సేల్స్ కి ఎఫెక్ట్ ఇస్తాం మనం. అసలు సేల్స్ కి ఎఫెక్ట్ ఇచ్చే కానీ సేల్స్ రిటర్న్స్ దేనికి? రిటర్న్స్ వచ్చేసాయి, క్యాష్ ఇచ్చేస్తాం. సేల్ చేసినప్పుడు మనకి క్యాష్ వస్తాయి, వాళ్ళు వచ్చి మన ప్రోడక్ట్స్ ఇచ్చినప్పుడు క్యాష్ మనకి ఇచ్చేస్తాం. డైరెక్ట్గా ఇప్పుడే సేల్స్ అకౌంట్ ఎఫెక్ట్ ఇవ్వకూడదు. ఎప్పుడు ఇస్తాం? బ్యాలెన్స్ షీట్లో ఇస్తాం, పిఎన్ఎల్లో ఇస్తాం, ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో ఇస్తాం. ఎఫెక్ట్ రెండు అకౌంట్స్ ఇప్పుడు మెయింటైన్ చేయాల్సిందే, సేల్స్ అకౌంట్, సేల్స్ రిటర్న్స్. కన్ఫ్యూజ్ అవ్వకండి. క్యాష్ అకౌంట్ అదే నేను తెచ్చి ఇచ్చా రిటర్న్, ఓకేనా? ఒక 5 lakhs బాగాలేదని చెప్పేసి రిటర్న్ తెచ్చి ఇచ్చా, అప్పుడే ఎంట్రీ వస్తుంది. రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ టూ. ఎవరు తెచ్చిచ్చారు? నేను కదా. నా పేరు ఎందుకు వస్తుందమ్మా ఇక్కడ? నేను ఎవరిని ఇక్కడ? నేను డెటార్ని. నేను డబ్బులు ఇవ్వాలి, ఇంకా ఇవ్వలా. నేను డబ్బులు ఇవ్వకుండా రిటర్న్ తెచ్చిస్తే నువ్వు మళ్ళీ నాకు డబ్బులు ఇస్తావా? ఇవ్వవుగా. అప్పుడు ఏమవుతాను? నువ్వేం చేస్తావు? నా అకౌంట్ తగ్గిస్తావు. అదే డబ్బులు ఇక్కడ ఏం చేసాం? డబ్బులు వచ్చాయి కాబట్టి మళ్ళీ రిటర్న్స్ వచ్చినప్పుడు అన్నీ క్యాష్ ఇచ్చాం. ఇక్కడ 15 lakhs ఆల్రెడీ నువ్వు అప్పున్నావు, మనకు డబ్బులు ఇస్తావు ఎవరన్నా? ఇవ్వం కాబట్టి నా అకౌంట్ని క్రెడిట్ చేసేస్తాం. క్రెడిట్ సేల్స్ రిటర్న్ అయ్యాయి. ఇంకేమైనా ఉన్నాయా? సేమ్ అలాగే పర్చేస్ చేసుకోవడం. పర్చేస్ కూడా రాద్దామా? పర్చేస్ ఎంట్రీ రాసాం కదా, పర్చేస్ రిటర్న్స్. పర్చేస్ రిటర్న్స్ ఎంట్రీ ఏంటి? సేమ్ అంతే. మళ్ళీ లేకుండా పర్చేస్ అకౌంట్ రాస్తామా? ఇందాక మనం సేల్స్ సెపరేట్ రాయం కదా. క్లారిటీ వచ్చిందా? అది ఆ క్లారిటీ వచ్చిందా? ఎంతకి ఎఫెక్ట్ ఇవ్వకూడదని. ఏంటమ్మా ఎంట్రీ? క్యాష్ అకౌంట్ డెబిట్ పర్చేస్ రిటర్న్స్. ఇక్కడ లాజిక్ అంతే. డైరెక్ట్ పర్చేస్ ఎంత ఇవ్వమనంటే మనకి ఈ రేంజ్లో ఎంత యాక్చువల్గా కొన్నాం, కొన్న వాటిని ఎంత మనం రిటర్న్ చేసాం అనేది ఒక క్లారిటీ ఉండాలి. మెయిన్ బిజినెస్ ఇదే కదా. పర్ఫార్మెన్స్ బాగుందా లేదని ఎలా చూస్తాం? అదేనా? అందుకని చెప్పి సపరేట్ అకౌంట్స్ మనం మెయింటైన్ చేయాలి. డైరెక్ట్గా పర్చేస్ ఇస్తే యాక్చువల్ పర్ఫార్మెన్స్ అనేది తెలియదు బిజినెస్కి సంబంధించి. ఇంకేమన్నా విషయమా? సేమ్ మళ్ళీ క్రెడిట్ కానీ పర్చేస్ చేసామనుకో, పర్సనల్ అకౌంట్ ప్రాసెస్ ఎఫెక్ట్ ఇస్తాం. క్యాష్ ఇవ్వకుండా క్రెడిటర్ అకౌంట్కి ఎఫెక్ట్ ఇస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సరే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్కి ఎంట్రీస్ రాసుకొని వెళ్తాం. ఎవరన్నా కొత్త వచ్చి ప్రిపేర్ అయితే సుమంగళ కదా. సుమంగళ. ఓకే. సుమంగళ ఈరోజు బిజినెస్ పెట్టేస్తారు. బిజినెస్ సుమంగళ స్టార్టెడ్ బిజినెస్ with 10 lakhs. Okay. Purchased goods worth 5 lakhs for cash. Purchased
goods worth 2 lakhs from Hima. Sold goods worth 10 lakhs for cash. Sold goods of rupees 2 lakhs. Sold goods of rupees 1 lakh to ఆసిఫా కదమ్మా, ఆసిఫా ఇదేనమ్మా. ఇదంతా ఇంట్లో చేస్తున్నారు బిజినెస్, సరిపోతాయి. అందుకంటే రెంట్ లేదు, ఏం లేదు. తన ఇంట్లో ఒక చేస్తుంటారు కదా లేడీస్, శారీస్ కొనుక్కొచ్చుకుని ఇంట్లో పెట్టుకొని పర్చేజ్ చేస్తుంటారు, సేల్ చేస్తుంటారు. రెంట్ ఏమైనా ఉంటుందా, ఎలక్ట్రిసిటీ ఏమైనా ఉంటుందా, ఏముంటుంది కదా. అలాంటి చిన్న బిజినెస్, కాకపోతే అమౌంట్స్ పెద్దవే. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఎంట్రీ ఫస్ట్ ఏంటన్నా? స్టార్టెడ్ బిజినెస్ విత్ 1 lakh. ఇంకా 15 minutes ఉందమ్మా, అప్పుడే పడేయకండి. particulars LF డెబిట్ క్రెడిట్. హెడ్డింగ్ ఏంటమ్మా? ఇన్ ద బుక్స్ ఆఫ్ సుమంగళ. అంతే కదా, ఎవరు బిజినెస్ స్టార్ట్ చేసింది? సుమంగళ. మీరు సమ్లో చేసినప్పుడు పైన నేమ్ కనపడలేదని చెప్పేసి సైలెంట్ ఉన్నారనుకోండి, ఇస్తారు కదా రైట్ ద జనరల్ ఎంట్రీస్ అని చెప్పేసి ఇచ్చేస్తారు. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అంటారు, కానీ పేరు చెప్పదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, హెడ్డింగ్ బెటరా పెట్టాలి. ఉంది బిజినెస్ స్టార్టెడ్ విత్ సమ్ అమౌంట్ బై అను పేరు ఒకటి ఇస్తాడు, నేమ్ ఇచ్చినప్పుడు ఆ నేమే యూస్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏంటో చెప్పండి. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఎంతమ్మా? 10 lakhs కదా, 10 lakhs. Narration being business started with 10 lakhs. నెక్స్ట్ ఏంటమ్మా ఎంట్రీ? పర్చేజెస్. ఏం జరిగింది? పర్చేజెస్ టు క్యాష్. క్యాష్ ట్రాన్సాక్షన్ కదా. ఎంత? 5 lakhs. బయింగ్ పర్చేజెస్ మేడ్. నెక్స్ట్ ఏం జరిగిందమ్మా? ట్రాన్సాక్షన్ అని చెప్పండి ఒకసారి, చదవండి. హిమా దగ్గర నుంచి 2 lakhs పర్చేజ్ చేసాం. ఇప్పుడు ఏమొస్తుందమ్మా ఎంట్రీ? అకౌంట్ డెబిట్ టు హిమా అకౌంట్. ఎంతమ్మా? 2 lakhs. బయింగ్ క్రెడిట్ పర్చేజెస్ ఉన్నాయి. సేల్స్ సోల్డ్ గుడ్. ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంతమ్మా? 10 lakhs.
నెక్స్ట్ ఎంట్రీ నీకేనా? నీకే సేల్ చేస్తుంది నవ్వు చేస్తాను. సోల్డ్ గుడ్స్ దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటమ్మా? ఏంటి ఆలోచిస్తున్న? డిఫరెన్స్ ఏం లేదు. అయ్యో ఇలాగైతే మీరు ఎంసీక్యూస్ పాస్ ఎలా పెడతారమ్మా? ఫర్ క్యాష్ అని చెప్పినా చెప్పకపోయినా అది క్యాష్కే, కానీ నేమ్ ఇచ్చారంటే క్రెడిట్ కి, నేమ్ ఇవ్వలేదంటే అది క్యాషే. క్యాష్ అని చెప్పాల్సిన అవసరం స్పెసిఫిక్ గా లేదు. ఈ రెండింటి డిఫరెన్స్ ఏం లేదు, మీరు ఆలోచించకూడదు. ఎంసీక్యూస్ ఫాస్ట్ పెట్టాలి అంతే. క్యాష్ అకౌంట్ చిన్నది చిన్నదా సేల్స్ ఎంతమ్మా? 2 lakhs. నెక్స్ట్ నెక్స్ట్ ఎంట్రీ ఏంటమ్మా? సోల్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 1 lakh. చెస్ట్ ముझे పెట్టి అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఎంత? దీన్ని కొంచెం ఎక్స్టెండ్ కదా. నేను ఇక్కడ రాస్తా, మీరు కింద రాసుకోండి. 5 అయిపోయాయి కదా, 6 అయిపోయాయి కదా, 7. Asifa paid of rupees 95,000 for final settlement. Final settlement. Rakshara, Asifa paid of rupees 95,000 for final settlement. Entry entama? Cash account debit. Discount allowed account debit to Asifa account. Oh, very good. Cash account debit. Discount allowed account debit to Asifa account. Amounts. Just one చెప్తాడు. Just one చెప్పు. కూర్చొని చెప్పు. క్వశ్చన్ రాసుకోలేదా? Asifa paid of rupees 95,000 for final settlement. సరే, దాని ముందు చూడు. సోల్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 1 lakh టు Asifa. 1 lakh సేల్ చేసాం, తను 1 lakh ఇవ్వాలి మనకి. కానీ ఏం చెప్తుందంటే, నేను 95,000 ఉన్నాయి నా దగ్గర, 95 ఇస్తాను, 5,000 ఇవ్వలేను, లేదంటే ఒకేసారి పేమెంట్ చేస్తాను. మీకు అడుగుతాను కదా, సింగిల్ పేమెంట్ చేస్తే ఎంత, 2 టైమ్స్ చేస్తే ఎంత అని. సేమ్ అలాగే వన్ టైం పేమెంట్ చేస్తున్నాయి కదా. 5,000 ఏమో అడిగింది, డిస్కౌంట్ అడిగింది. ఓకేనా? 95,000 ఫైనల్ సెటిల్మెంట్ కింద తీసేసుకొని చెప్పి ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సెండ్ చేసేస్తున్నారు. 5,000 ఏంటమ్మా? డిస్కౌంట్. ఈ 95,000 ఏంటి? క్యాష్ కలెక్షన్. ఇది ఆల్రెడీ వచ్చింది. ఈ క్యాష్ కలెక్షన్ చేసేటప్పుడు 5,000 మనకు రాలేదుగా, మనకు రావాల్సింది రాలా. రాకపోవడం రీజన్ ఏంటి? మనం సంథింగ్ అలౌ చేసాం, డిస్కౌంట్ మనం అలౌ చేసాం. మనం ఇవ్వటం అంటే డిస్కౌంట్ అలౌడ్. ఈ 5,000 ఏంటి మనకి? డిస్కౌంట్. ఇదేంటిది? ఇన్కమా, ఎక్స్పెండిచరా, అసెట్టా, లయబిలిటీయా? ఎక్స్పెండిచర్ కదా. మనకు రావాల్సింది రాలేదు, ఎక్స్పెండిచరేగా. అదే డిస్కౌంట్ మనం రిసీవ్ అయితే, ఇప్పుడు పర్చేస్ ఉన్నాయి కదా, పర్చేస్ మనం 2 lakhs ఉంది కదా,
2 lakhs పేమెంట్ చేయకుండా 1,90,000 పేమెంట్ చేశాం. డిస్కౌంట్ రిసీవ్డ్ మనకు వచ్చింది. ఏంటది? ఇన్కమ్ లో రాస్తుంది. అంతే కదా, మనం పేమెంట్ చేయాల్సింది పేమెంట్ చేయకుండా ఉన్నా అది ఇన్కమ్ అవుతుంది. మన లాభమే కాదు, నష్టం కాదు కదా, అది ఇన్కమ్. మనకు రావాల్సింది రాకపోతే మనం నష్టపోతున్నాం కదా, అది ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఎంట్రీ చెప్పు. సింపుల్ గా చూడు, ఇదే చూడు. ఎంట్రీ ఎప్పుడైనా రాసేటప్పుడు ఇక్కడ ఏమన్నారు? అమౌంట్ పేడ్ 95,000. ఏమొచ్చింది? క్యాష్ వచ్చిందిగా, డెబిట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆసిఫర్ నుంచి వచ్చింది. క్యాష్ అకౌంట్ డెబిట్ ఎంత వచ్చిందమ్మా? 95,000 టు ఆసిఫ్. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆసిఫా అకౌంట్. ఎంత రాయాలి? ఇక్కడ ఏమన్నారు? ఫైనల్ సెటిల్మెంట్ అన్నాడు. ఫైనల్ సెటిల్మెంట్ అన్నప్పుడు ఏమవుతుంది? ముందున్న ట్రాన్సాక్షన్ క్లోజ్ అయిపోతుంది కదా. సో 1 lakh డిఫరెన్స్ వస్తుందిగా. ఆ డిఫరెన్స్ ఏం చేసావు నువ్వు? డిస్కౌంట్ అలౌ చేస్తావు. డిస్కౌంట్ ఏంటి? ఎక్స్పెండిచర్, కాబట్టి డెబిట్ అవుతుంది. డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్. ఇక్కడ అవుతుందా? ఇక్కడ ఈక్వల్ అయిందా? అవ్వలేదు కదా. సో ఈ 5,000 ని డెబిట్ చేస్తేనే ఈక్వల్ అవుతుంది. అదేంటిది? డిస్కౌంట్. అదేనా? అది ఈ మాట చెప్పలా, జస్ట్ ఇంతవరకే ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తావు? డిస్కౌంట్ అలౌడ్ రాదు. లెడ్జర్ లో తనకు 5,000 డ్యూ చూపిస్తూనే ఉంటుంది. ఇది చెప్పారు కాబట్టి మనం సెటిల్ చేసేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం. డిస్కౌంట్ అనేది డైరెక్ట్ గా ఒక్కసారి చెప్పరు, మనం కనుక్కోవాలి డిస్కౌంట్ అంతా. ఎలా కనుక్కోవాలంటే ఇలాగ నువ్వు చూసుకోవాలి. ఇంతకుముందు బ్యాలెన్స్ ఎంత ఉంది, సో వాళ్ళు ఫైనల్ సెటిల్మెంట్ అన్నారు, డిఫరెన్స్ ఎంత వస్తుంది, అది మనకు వచ్చేది అనుకో, రావాల్సింది రాకుండా ఉంది కాబట్టి డిస్కౌంట్ అలౌడ్. అదే మనం చేయాల్సిన పేమెంట్స్ సంబంధించిన డిస్కౌంట్ అనుకో, డిస్కౌంట్ రిసీవ్. ఓకేనా? అర్థమైనా? చెప్పండి. ఇక్కడ 95,000 జస్వంత్ అర్థమవుతుందా నీకు? వాళ్ళకందరికి అర్థమవుతుందమ్మా, నీకే. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే బోర్డుగా ఫీల్ అవుతూ ఉంటారు, చెప్పట్లేదు కానీ సార్ జనరల్ ఎంట్రీ సాగదీస్తా ఉన్నారు అనుకుంటారు. అవునా కదా? నేను సాగదీస్తుంది జస్వంత్ వచ్చాడు, మీ అందరికి వస్తుంది. మీ అందరికి లెజర్కి వెళ్ళిపోవచ్చు, ట్రయల్ బ్యాలెన్స్ కూడా వెళ్ళిపోవచ్చు, కానీ జస్వంత్కి వెళ్తే కుదరదు. అదే జస్వంత్, ఈ ఎంట్రీని ఏమంటాం? మోర్ దాన్ 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అయితే కాంపౌండ్ ఎంట్రీ. ఎంసెక్యూ వస్తుంది, మర్చిపోకూడదు. ఎవరు రాస్తున్నారా? సుదర్శన్ అర్థమైందా? నాకు వర్క్ చేస్తావా? డేటాలు అర్థం కాదు. ఆహా, ఇది టేబులా స్టేట్మెంట్? స్టేట్మెంట్. డిఫరెన్స్ అర్థమైందా? అకౌంట్ వేరు, స్టేట్మెంట్ వేరు. మనం అమౌంట్స్ ఎక్కడ రాస్తున్నాం? చివరిలో డెబిట్ క్రెడిట్ అని చెప్పి రాస్తున్నాం. అకౌంట్స్ ఏం చేస్తావు? లెఫ్ట్ సైడ్ రాస్తావు, రైట్ సైడ్ రాస్తావు. అందుకని లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి తెలియడానికి డెబిట్ క్రెడిట్ పెడతాం. అది నెక్స్ట్ రాస్తా చెప్తాను. ఓకేనా? సరే, ఇలా ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్ళిపోయాం అనుకున్నా. నేను క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పమంటే ఎవరైనా చెప్తారా? ఇప్పుడు ఈ ఎంట్రీస్ లో క్యాష్ మనం వచ్చాయి, ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోయాం. సుదర్శన్ ఇప్పుడు మన దగ్గర ఎంత క్యాష్ ఉందో చెప్తారు లెక్క పెట్టి. సుదర్శన్, ఎంత క్యాష్ ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పాలి సార్. ఎంత బ్యాలెన్స్ మీ దగ్గర ఉంది? క్యాష్ 10 lakhs వచ్చాయి, పర్చేజ్ చేసేటప్పుడు 5 lakhs ఎక్స్పెండిచర్ పెట్టావు, అలాగా 10 lakhs మైనస్ 5 lakhs క్యాలిక్యులేషన్ చేసి మొత్తం బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పాలి మనకు.
నోట్స్ రాసావా? సో చెక్ చెక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పు. ఫాస్ట్గా చెప్పాలి, టైం అయిపోయింది, 4 అయిపోయింది. క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉందో నాకు తెలియాలి. ఎవరు ఫాస్ట్గా చెప్తారో చాక్లెట్ ఇస్తా. 22,95,000. 22,95,000. ఇది అంతా చెప్పాలి. ఇది కరెక్టా రాంగా? ఎంతమంది రిపోర్ట్ చేస్తాం? మీరు మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ యూస్ చేయకుండా, అంటే అకౌంట్స్ లేకుండా చేయాలి. 17,95,000. ఎంతమ్మా? 70 17,95,000. రెండో ఆన్సర్. నేను అడుగుతుంది ఒక క్యాషే, మరి 2 క్యాష్లు వచ్చేయాలి. ఒకటేమో 22 lakhs వచ్చింది, No, ఇంకోటి sir. My answer is 17,95,000. 22 lakhs క్యాన్సిల్. Yes, sir. ఇందాక 22 lakhs చెప్పింది మీరే కదమ్మా? Debit minus credit చేసి చెప్పండి. అలా చెప్పావా? బ్యాలెన్స్ అయితే 17 lakhs అంటావు. Yes, sir. ఓకే, 17 lakhs రైట్. టైంలో ఆన్లైన్లో వాళ్ళు 70,95,000 ఓటేశారు. మరి ఆఫ్లైన్ వాళ్ళు ఎంత వేస్తారు చెప్పండి. 70,95,000. ఇంకా 95,000. ఇంకా అసలు అడిగిన క్యాండిడేట్ చెప్పాల. ఎన్ని ఎంట్రీస్ అమ్మా మొత్తం? 6 ఎంట్రీస్. 6 ఎంట్రీస్ ఎంత టైం తీసుకున్నారు మీరు? 6,000 ఎంట్రీస్ ఉంటే 6 lakhs అయితే రిలయన్స్ టర్నోవర్ ఎంత చెప్పారమ్మా ఫస్ట్ క్లాస్ లో మీరు? క్లాస్ లో 9 crore 70 lakhs సంథింగ్ ఏదో. 9 crore ఇన్ lakhs మళ్ళీ పెద్ద పెద్ద రాశాను. వాళ్ళకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఎన్ని ఎంట్రీస్ ఉంటాయి? lakhs లో ఉంటాయా, crores లో ఉంటాయి? ఎన్ని crores ఆఫ్ ఎంట్రీస్ వేస్తాను. అంటే ఇలాగా అంబానీ వచ్చుకోవచ్చు అని నాకు ఎంత క్యాష్ బ్యాలెన్స్ ఉందో చెప్పండి అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? క్యాషియర్ ఎంట్రీస్ అన్ని తీసి క్యాల్కులేటర్తో పెడితే వచ్చిందా? రాదుగా. దానికి సొల్యూషన్ ఏంటి? లెడ్జర్ అకౌంట్స్. జర్నల్లో మనకి బ్యాలెన్సెస్ తెలియవు, అందుకే జర్నల్లో రాయటాన్ని ఏమంటాం? రికార్డింగ్ అంటాం. జర్నల్లో జస్ట్ రాసుకుంటూ వెళ్ళిపోతాం అంతే, జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ రాసుకుంటా వెళ్ళిపోతాం, దాన్ని రికార్డింగ్ అంటాం. సో మరి బ్యాలెన్సెస్ తెలియాలి, పర్టికులర్ క్యాష్ అకౌంట్ ఎంతో తెలియాలి, పర్చేజ్ ఎంత బ్యాలెన్స్ ఉందో తెలియాలి, పర్చేజ్ రిటర్న్స్ ఎంత బ్యాలెన్స్ ఉందో తెలియాలి. అన్నీ తెలియాలంటే ఏం చేయాలి? ఈ జనరల్ ఎంట్రీస్ ఒక ఫార్మాట్ లో అకౌంట్ లాగా రాసుకుంటే మనకి వస్తాయి. ఈ జనరల్ సొల్యూషన్. ప్రాబ్లం ఉందిగా, ఎంత బ్యాలెన్స్ తెలియట్లేదుగా, సొల్యూషన్ ఎక్కడ వస్తుంది అంటే లెడ్జర్ లో వస్తుంది. ఏం చెప్తున్నా? లెడ్జర్. ప్రాబ్లం వచ్చింది కదా, జనరల్ బాగా నేర్చుకుందాం, బ్యాలెన్స్ అంతా చెప్పండి చెప్పలేదు, మనకు బ్యాలెన్స్ కావాలి. అందుకని మిమ్మల్ని కొంచెం పెంచి లెడ్జర్ స్టార్ట్ చేస్తాం. ఓకే, రేపు మనం లెడ్జర్ చేద్దాం. లెడ్జర్ ఒక క్లాసులో అయిపోతుంది మ్యాక్సిమం. జనరల్ అంత టైం తీసుకోండి. జనరల్ అంతా క్లారిటీ వచ్చింది కదా? ఎన్ని ఎంట్రీస్ రాసావమ్మా? ఇప్పటికి కూడా జనరల్ మీకు క్లారిటీ రాకపోతే ఒకసారి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఫోన్ మీద చెప్తాను. మొత్తం చెప్పడం ఒకటేనమ్మా, తర్వాత కాదు. మరి నా వాట్సాప్ నెంబర్ ఉందా మీ దగ్గర? ఉందా? మీకు బుక్స్ ఇచ్చారా? ఇచ్చారుగా, సిస్టమ్ మీద పెట్టారా మన వాళ్ళు? సరే అన్ని మెటీరియల్స్ ఉన్నాయా? అందరి దగ్గర మన మెటీరియల్స్ ఉన్నాయిగా. మన మెటీరియల్స్ 3 నెంబర్లు ఉంటాయి, ఫోన్ నెంబర్లు.
ఫస్ట్ అది మీరు ప్రతి చాప్టర్ స్టార్టింగ్ లో ఈ నెంబర్ ఉంటుంది. ఇది ఆఫీస్ నెంబర్, ప్రతాప్ సార్ నెంబర్. మీకు బుక్స్ ఏమైనా సరిగ్గా లేకపోయినా, వీడియోస్ లేకపోయినా మనం సార్ దగ్గర కూడా ఉండొచ్చు. వీడియోస్ అప్లోడ్ అవ్వకపోయినా, అప్లోడ్ అయిన వీడియోస్ వాయిస్ రాకపోయినా, ఒక్కోసారి ఏంటంటే బట్ పెట్టుకోవాలి. బట్ పెట్టుకోకుండా నేను క్లాస్ అంతా చెప్పాను అనుకో, అక్కడ రికార్డింగ్ అవ్వదు. మీకు ఏమవుతుంది, వీడియో ఉంటుంది, ఆడియో ఉంటుంది. అవునా కదా? సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ ఫోన్ నెంబర్ చేయాలి. మీ బుక్స్ రావాలన్నా, ఆన్లైన్ వాళ్ళు కూడా అమ్మా, మీ బుక్స్ రాకపోయినా రిజిస్ట్రేషన్స్ కానీ ఈ నెంబర్కి ఆఫీస్ నెంబర్ చేయవచ్చు. ఈ నెంబర్ ఇది ఎవరిదమ్మా? నా నెంబర్. ఇది నా నెంబర్ అమ్మా. ఇది నా పర్సనల్ నెంబరు. కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు నా పర్సనల్ నెంబరే పెట్టేసా. ఇప్పుడు నా పర్సనల్ నెంబర్ అంటే ఏమీ లేకుండా పోయింది. నేను పర్సనల్ నెంబర్ తీసుకోలేదు ఇంతవరకు. ఇదే నా నెంబరు. మీరు ఏదైనా డౌట్స్ అడగాలంటే ఈ నెంబర్ కలవచ్చు. నెంబర్ ఎక్కడ దొరుకుతుంది? మెటీరియల్లోకి వెళ్ళి ఫస్ట్ పేజ్ అని దొరుకుతుంది. ఫస్ట్ పేజ్ ఒక్కటే దొరికిందా? ఎక్కడ పడితే నా నెంబర్ ఉంటుంది. ఓకేనా? సరే, ఈ నెంబర్ ఎవరిది చెప్పండి. నా పేరు ఏం పేరమ్మా? ప్రవీణ్ కుమార్. ఈ కుమార్ కొట్టేస్తే ఈ నెంబర్ ప్రవీణ్ సార్ నెంబర్ అది. నా దగ్గరికి ఏమైనా మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, కాలేజ్ సంబంధించి ఏదైనా నా దగ్గరికి ఇప్పుడు మీ క్లాసులు చెప్తున్నాయి కాబట్టి మీరు నాకు అప్రోచ్ అవ్వచ్చు, నేను చేయవచ్చు. క్లాసులు చెప్పబోయినా సరే నేను అప్రోచ్ అవ్వచ్చు, నేను సొల్యూషన్ చేస్తాను. నా దగ్గర కూడా రాలేదు మరి ప్రవీణ్ సార్ నెంబర్ కూడా. ఇది ఇంటర్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. ప్రవీణ్ సార్ మీరు రాదు కాబట్టి ఇంటర్ వాళ్ళకి. ఎందుకు ఈ నెంబర్ అని అంటే సబ్జెక్ట్ డౌట్స్. ఓకేనా? ఏ ప్రాబ్లం అయినా ఆల్ ఇన్ వన్ ప్రాబ్లమ్స్ నాకు చేయొచ్చు. సబ్జెక్ట్ డౌట్స్ అదాన్ని మీకు చెప్పట్లేదు కాబట్టి మీకు అంత యూజ్ ఉండదు. ఇంటర్ వాళ్ళకైనా ఏసెస్సీ వాళ్ళకైనా ఎవరికైనా సరే ఆ నెంబర్. ఇది స్టాండర్డ్ ఫార్మాట్. ఈ నెంబర్స్ కోసం ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. సార్ నా నెంబర్ ఇవ్వలేదు సార్, మీ నెంబర్ లేదు సార్, సార్ నెంబర్ లేదు సార్, మేము ఎవరిని అడగదు. మీకు మెటీరియల్ ఇచ్చుంటాగా, ఆ మెటీరియల్స్ మీద ఉంటాయి నెంబర్స్. ఓకే. ఇంకేమైనా జనరల్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? మళ్ళీ జనరల్ ఫస్ట్ నుంచి చెప్పుకుందాం లేదంటే వద్దా? ఈ రోజుకే బోర్ కొట్టేసింది కదా చెప్పుకొని. ఎంతమంది బోర్ కొట్టిందమ్మా జనరల్? బోర్ కొట్టలేదా? అయితే రేపు కూడా చెప్పలేదు మనం చెప్తున్నా యశ్వంత్ జనరల్ మళ్ళీ చెప్తున్నా మాట్లాడలేదు. సరే, యాక్చువల్ నేను ఫేస్ టు ఫేస్ వస్తున్నానని ఎంకరేజ్ చేయడానికి 4 చాక్లెట్లు ఇచ్చా. ఆన్లైన్లో వాళ్ళు ఫేస్ టు ఫేస్ రారు కదా వాళ్ళు, మరి వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఉండాలి కదా, మీకు అడిషనల్ బెనిఫిట్స్ తో ఉండాలి కదా అని చెప్పి రోజు 4 ఉన్నారని 4 తెచ్చా. ఇక్కడ తెరా చేస్తే 6 పోయారు. ఓకేనా? సరే, మరి ఈ రోజుకి అమ్మ ఆన్లైన్ వాళ్ళు మీరు మిస్ అయిపోతున్నారు అమ్మా చాక్లెట్స్. మీకు చాక్లెట్స్ కావాలంటే ఏం చేయాలి? ఆఫ్లైన్కి వచ్చేయాలి. ఇదిగో చాక్లెట్స్ ఇస్తున్నా, కనబడుతుందమ్మా ఆన్లైన్ వాళ్ళకి. కాకపోతే మార్కెట్ ఇచ్చారని ఈ రోజుకి మీరిద్దరు అబ్బాయిలు కాంప్రమైజ్ అవ్వండమ్మా. అమ్మాయికి 4 చాక్లెట్. ఓకే, సరే అమ్మా, ఈరోజు క్లాస్ చెప్పండి. సార్ వచ్చారా? ఓకే అమ్మా, టుడే గుడ్ బై.